అండ్ మా ఎడిటర్ ఆంటోనీ గారికి, శివబాలాజీ గారికి కూడా నమస్కారం. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ హియర్. సో రేపు జూన్ 27 తారీఖు ప్రపంచవ్యాప్తంగా కన్నప్ప మీ ముందుకు రాబోతుంది. ఎప్పుడో 1976లో భక్త కన్నప్ప శ్రీ కృష్ణరాజు గారి రూపంలో మన ముందుకు వచ్చింది. ఆఫ్టర్ ఆల్మోస్ట్ 50 years తర్వాత మళ్ళీ ఈ కన్నప్ప చిత్రం మన తెలుగులో ప్రపంచవ్యాప్తంగా విడుదలవబోతుంది. ఈ చిత్రం ఇప్పుడు జనరేషన్కి ఎలా కావాలో అలా ఉండబోతుంది. నిజంగా భక్త కన్నప్ప చిత్రం అప్పుడు ఎంత పెద్ద విజయం సాధించినా ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఆ చిత్రం గురించి పెద్దగా తెలియదు. కానీ ఈ కన్నప్ప సినిమాలో ఉన్న విజువల్ ఎఫెక్ట్స్ కానీ, ఆ విజువల్ బ్యూటీ కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ఇదంతా అప్ ట్రెండ్తో తయారు చేయబడిన సినిమా. అండ్ ఇప్పుడు జనరేషన్ ప్రతి ఒక్కళ్ళు చూడదగ్గ సినిమా. అండ్ డెఫినెట్లీ ఇప్పుడు జనరేషన్లో ప్రతి ఒక్కళ్ళు దే విల్ ఎంజాయ్ ఇట్. సో తల్లిదండ్రులు కూడా ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి సినిమా థియేటర్కి తీసుకువెళ్ళి మన హిందూ దేశంలో మన చరిత్రని చూపించే సినిమా కాబట్టి, ఒక వీరుడు భక్త కన్నప్ప సినిమా దిస్ నాట్ ఎ ఫిక్షనల్, దిస్ ఎ రియల్ ఫిల్మ్ కాబట్టి. ఎందుకంటే రీసెంట్గా నేను ఒక గుడికి వెళ్ళినప్పుడు మై డాటర్ ఆస్క్ మీ, పాపా రాయికి ఎందుకు దండం పెడతారు ప్రతి ఒక్కరు అని, మన ఇంటికి కూడా ఒక రాయిని తెచ్చుకుని దండం పెట్టచ్చు కదా అని. సో ఇప్పుడున్న జనరేషన్కి అది ఒక రాయిగానే తెలుసు, కానీ ఆ రాయి వెనకాల ఉన్న దైవం గురించి, ఆ రాయి వెనకాల మనం చేసే భక్తి గురించి, దాని స్టోరీ గురించి ఎవరికి తెలీదు. అందుకనే ఈ కన్నప్ప సినిమా ఈ జనరేషన్కి చాలా స్పెషల్ సినిమా. సో ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని తీసుకువెళ్ళి ఆ శివుడు గురించి, శ్రీకాళహస్తి మహత్యం గురించి, శ్రీకాళహస్తిలో ఆ శివుడు ఎలాగా, వాయులింగం ఎలాగా ఆవిర్భవించిందో చూపించాల్సిన సినిమా. అండ్ ఈ సినిమా కోసం మా క్రూ, మా హీరో గారు కానీ, తోటి నటీనటులు కానీ చాలా కష్టపడి 3 నెలలు చలనగా ఎండనగా న్యూజిలాండ్లో చాలా కష్టపడి ఈ సినిమాని చిత్రీకరించడం జరిగింది. మనం పాత సినిమాల్లో చూసే ఉంటాం. యాక్చువల్గా ఒక ఋషి తపస్సు చేస్తున్నప్పుడు అతనికి ఎన్నో విధంగా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అక్కడ ఒక గాలిదేవుడు గాలిని సృష్టిస్తాడు, అగ్నిదేవుడు అగ్నిని సృష్టిస్తాడు, ఇంద్రుడు రంభ ఓరసుల్ని పంపించి తన తపస్సుని భగ్నం చేయడానికి చాలా విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటాడు. అలాగే మాకు ఈ సినిమాకి కూడా షూటింగ్ చేస్తున్నప్పుడు నా కళ్ళెదుటే ఆల్మోస్ట్ లైక్ చాలా చిన్న సైజు మినీ హెలికాప్టర్ సైజులో ఉన్న డ్రోన్ విష్ణు గారి చేతులకు తగలడం, ఆల్మోస్ట్ లైక్ 1 inch డెప్త్ కట్ అవ్వడం. అండ్ షూటింగ్ బిజీ షెడ్యూల్లో మా ఆర్ట్ డైరెక్టర్ చిన్న గారికి కొంచెం హార్ట్ పెయిన్ వచ్చి అతను స్ట్రోక్ కోల్పోవడం, ఇలాంటి చాలా అవంతరాలు ఎదురయ్యాయి. యాక్చువల్గా అన్ని అవంతరాలు ఎదురైనా కూడా ఆ సినిమాని చాలా భక్తితో కసితో మీ ముందుకు తీసుకురాబోతున్నాం జూన్ 27 తారీఖు. అండ్ డెఫినెట్గా ఆ పైన పరమశివుడు కూడా ఒక భక్తుడికి ఎలాగా ముక్తిని ప్రసాదిస్తాడో ఈ సినిమా రిలీజ్ చేసి మీ అందరి ముందు సక్సెస్ఫుల్గా ఉంచుతున్నందుకు కూడా మా టీంకి అలాగే ముక్తిని ప్రసాదిస్తాడు అనుకుంటున్నాం సక్సెస్ రూపంలో. సో ప్రతి ఒక్కళ్ళు రేపు విడుదలయ్యే సినిమాని ఒక సినిమా లాగా, ఒక బ్యూటీ, ఆ సినిమాలో ఉన్న ఎఫెక్ట్స్తోనే, ఆ సినిమాలో ఉన్న కథల్లోనే చూడండి. అండ్ అంతేగాని ఆ సినిమా వెనకాల ఎవరికో ఏదో అయ్యింది, ఆ వెనకాల ఎవడో ఉన్నోడికి ఇది ఊడిపోయింది అది ఊడిపోయింది చూడకుండా సినిమాని సినిమాలాగా చూడమని నా మనవి. ఎందుకంటే ఇది మన హిందూ ధర్మాన్ని చూపించే సినిమా, అలాగే ఒక వీరుడి సినిమా, శ్రీకాళహస్తిలో ఉన్న వాయులింగం గురించి ప్రజలకి ప్రపంచానికి చెప్పే సినిమా. సో మీరందరూ సినిమాని ఆదరించి ఈ సినిమాని మంచి సక్సెస్ చేస్తారని, అలాగే మంచి విజయం అందిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమా ద్వారా మా హీరో గారికి, విష్ణు గారికి ఒక మంచి విజయం సాధించాలని. ఎందుకంటే చాలా రోజుల నుంచి, ఆల్మోస్ట్ 5 years నుంచి ఈ కథ మీద, ఈ సినిమా మీద ఎన్నో రకాలుగా మొత్తం డెడికేషన్గా ఫోకస్తో ఈ సినిమా నిర్మించడం జరిగింది. ఎందుకంటే ప్రతి నిమిషం ఆ సినిమా గురించి ఆలోచిస్తూ ఒక మంచి స్క్రీన్ ప్లేతో మీ ముందుకు రాబోతుంది కన్నప్ప. సో దయచేసి ఈ సినిమాని మీరందరూ ఆదరించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి సినిమాని చూసి, ఈ సినిమాలో
విష్ణు గారు ఐ మీన్ ఎవరినైతే తీసుకున్నారో కొరియోగ్రాఫర్స్ కానీ మా ముఖేష్ గారు మహాభారతంలో అద్భుతంగా చిత్రీకరించారు. మా ముఖేష్ గారిని కానీ అలాగే ప్రతి టెక్నీషియన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందరూ మంచి ఎక్స్పర్ట్సే ఉన్నారు. సో ప్రతి అందరు ఎక్స్పర్ట్స్తో రూపొందించిన ఈ కన్నప్ప సినిమాని ప్రజలు కూడా ఆదరించి ఈ సినిమాని మంచి విజయం సాధిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈరోజు రాత్రి అంటే అక్కడ యుఎస్లో ఫస్ట్ అక్కడ సినిమా రిలీజ్ కాబోతుంది. సో రేపు మీ అందరి ముందు ప్రేక్షకుల ముందుకి ఇక్కడ మొత్తం ప్రపంచవ్యాప్తంగా 5 లాంగ్వేజెస్లో ఈ సినిమా మీ అందరి ముందు రాబోతుంది. సో ప్రతి ఒక్కరు ఈ సినిమాకి వెళ్ళి సినిమాని చూసి ఒక పాజిటివ్ టాక్ని స్ప్రెడ్ చేసి సినిమాని విజయవంతంగా ఇంకా ఎన్నో రోజుల్లో సినిమా నడిపిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ ప్రెస్ మీట్కి విచ్చేసిన పాత్రికేయులందరికీ మరొకసారి నమస్కారం తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఈ ట్రావెల్ ఆఫ్ కన్నప్ప ఇస్ వెరీ స్పెషల్. ఎందుకంటే ఒకవైపు ఏమో పీరియాడికల్ మూవీ షూట్ చేయడం, డిఫరెంట్ లొకేషన్, వండర్ఫుల్ లొకేషన్, అంటే ఎర్త్లోనే ది లాస్ట్ బ్యూటిఫుల్ పీస్ అంటారు. అది మేబీ 200th సెంచరీలో మన ఇండియా అక్కడ అలాగే ఉండి ఉండొచ్చేమో. సో ఆ బ్యూటీని ఎంజాయ్ చేసాము. ఒకవైపు ఏమో సినిమా గురించి అదేంటి ఇదేంటి క్వశ్చన్స్ చాలా వచ్చాయి. అక్కడి నుంచి ఇవాల్టి రోజు అంటే ఆ జర్నీ అంతా చూస్తుంటే అసలు ఎక్కడ ఉన్నాము ఎక్కడికి వచ్చాము అని చూస్తుంటే ఎంత పాజిటివ్, ఒక 15 డేస్లో ఎంత పాజిటివ్ వైబ్ వచ్చిందంటే మూవీ గురించి టోటల్ పాజిటివ్ వైబ్స్. చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు జస్ట్ ఇంకా 1 నైటే, రేపు పొద్దున అందరూ మనం సక్సెస్ చూడబోతున్నాము. అండ్ వీఆర్ ఆల్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద మూవీ. అందరూ ఎంజాయ్ చేయండి. ఇలాంటి మూవీ వచ్చేసి వెరీ రేర్ రావడం, అది చేయడం కూడా అంత ఈజీ కాదు. ఇంతమంది ఆర్టిస్టులతోటి, ఇంతమంది స్టార్స్ క్రూ తోటి ఒక మూవీలో అందరూ ఉండటం కూడా అంత ఈజీ కాదు ఈ రోజుల్లో. సో డెఫినెట్గా మీకు ప్రామిస్ చేస్తున్నాను, ఎందుకంటే నేను ఆల్రెడీ చూస్తాను కాబట్టి నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంది. మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. అందరూ రండి. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఈ బుక్ మై షోలో కానీ దీంట్లో కానీ నిన్నటి నుంచి ట్రెండింగ్లో ఉంది. అండ్ గుడ్ లక్ టు ద టీమ్. థ్యాంక్ యూ సో మచ్. नमस्कार. मैं पहले भी बहुत बार बोल चुका हूँ कनप्पा के बारे में. अभी मैं ज़्यादा नहीं बोलूँगा, आपके प्रश्नों के उत्तर दूंगा. विष्णु जी और मोहन बाबू सर तो 5 साल या मेरे ख्याल से उससे भी ज़्यादा से इस फिल्म पे लगे हुए हैं. मैं पिछले 2.5 साल से इस प्रोजेक्ट पे काम कर रहा हूँ और हर दिन हमारे लिए बहुत ही बड़ा दिन था इस प्रोजेक्ट का, क्योंकि उसका कैनवस इतना बड़ा है, जिम्मेदारी इतनी बड़ी है, कितनी बड़ी अद्भुत कहानी को कहने की. लेकिन कल का दिन हमारे लिए सबसे बड़ा दिन है. अभी तक जो भी हमने तैयारी की है, जो कुछ भी किया है, एक जैसे स्टूडेंट एक एग्ज़ाम की तैयारी करता है 2 साल, 2.5 साल, 5 साल, और उसके बाद एग्ज़ाम का वेट करता है, उसके रिजल्ट का वेट करता है, हमारे लिए वो दिन है कल. तो हमने अपनी तरफ से जो करना था अब कर दिया. अब बाकी आप लोगों के हाथ में है, जनता के हाथ में है. मैं सिर्फ एक ही बात कहना चाहूँगा कि एक सवाल आपके पास से आएगा, लेकिन मैं पहले ही वो कहना चाहता हूँ कि लोग कनप्पा देखने क्यों आए, कनप्पा क्यों देखें. मुझे लगता है जो सबसे इम्पोर्टेंट कारण है कनप्पा देखने का, बहुत सारे लोग एक्टर्स हमारे हैं, बहुत अच्छे अच्छे एक्टर्स हैं, सब सुपरस्टार्स हैं, लेकिन जो कनप्पा की कहानी है ये अंतिम बार लगभग 50 साल पहले कही गई थी. ये हमारे इतिहास के गर्भ में छुपा एक ऐसी अद्भुत कहानी है जिसके बारे में आज की जनरेशन को ज़रूर जानना चाहिए कि सही मायने में डिवोशन क्या होता है. आज रिलीजन के बारे में, डिवोशन के बारे में, स्पिरिचुअलिटी के बारे में बहुत चर्चा होती है, लोग बहुत बातें करते हैं, लेकिन सही मायने में डिवोशन क्या है. एक ऐसे आदमी ने ये दिखाया जो कि जीवन के ज़्यादातर भाग तक नास्तिक था, जिसका ईश्वर में कोई विश्वास नहीं था, लेकिन जब उसने ईश्वर से प्यार किया, ईश्वर पे विश्वास किया, तो किस कदर किया, किस तरह किया और किस पराकाष्ठा तक गया, अपना सब कुछ कैसे सौंप दिया. ये एक कहानी ऐसी अद्भुत है जो आज की जनरेशन में उत्तर से दक्षिण, पूरब से पश्चिम और इंटरनेशनल ऑडियंस को भी जाननी चाहिए. तो इसलिए आप लोग कनप्पा देखने ज़रूर आएँ. ये ऐसी अद्भुत कहानी है जो जनरेशन्स तक को याद रहनी चाहिए. दूसरा कारण है कि हमारे जितने भी एक्टर हैं उन सबका परफॉर्मेंस इस फिल्म में इतना कमाल है, चाहे वो छोटा से छोटा कैरेक्टर हो या बड़ा से बड़ा कैरेक्टर हो, सबने अपनी जान डाल दी है फिल्म में. और उनके कारण ये फिल्म, आप लोग देख रहे हो कि ड्यूरेशन 3 घंटे आप लोगों को लग रहा है कि 3 घंटे, लेकिन आपको वो पता नहीं चलेगा. हर एक्टर ने, हर किसी ने अपना जो कुछ भी था, अपना सारा एक्सपीरियंस, सारी काबिलियत इसमें डाल दी. तो ये 2 कारण हैं जिनके लिए आपको ये फिल्म ज़रूर देखने आना चाहिए. और बाकी आप लोग देखिए
अपने दिमाग से सारा कुछ हटा के निरपेक्ष होकर, बिना एकदम तटस्थ होकर देखिए, और उसके बाद आपका जो भी वर्डिक्ट होगा वो हमारी पूरी टीम सर माथे पे रखेगी. थैंक यू. ఓకే విష్ణు గారు, మీకే క్వశ్చన్ ఇక్కడ. హాయ్. ఓకే, నిన్న అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు కదా, రెస్పాన్స్ ఎలా ఉంది? రెస్పాన్స్ మీరు చెప్పాలి ఎలా ఉంది. బుకింగ్స్ అన్ని చూస్తుంటారు కదా, మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది ఏంటి? ఇప్పటికీ 1,15,000 టికెట్లు 24 గంటల్లో సేల్ అయ్యాయని నాకు ఒక 1 hour బ్యాక్ చెప్పారు. ఓకే, అంటే 3 hours డిలేలో రిపోర్ట్ అవుతుందంట. నిన్న 12 o'clock 11:04కి ఓపెన్ చేయడం మొదలెట్టారు. ఈరోజు ఈవినింగ్కి అన్ని థియేటర్స్ కూడా ఓపెన్ చేస్తారు తెలుగు రాష్ట్రాల్లో. సో 1,15,000 టికెట్స్, ఐఎమ్ హంబుల్డ్. అంటే ఇది శివలీల లాగే ఉంది నాకు. ఓకే, నిన్న సెన్సార్ల విషయంలో కూడా ఏదో కట్స్ చెప్పారన్నారు. ఆ కట్స్ తర్వాత సినిమా ఇంపాక్ట్ ఏమన్నా దెబ్బతిన్నదా, లేకపోతే మీరు ఊహించిందే వచ్చిందా? సిమిలర్ వర్డ్స్ పెట్టారని విన్నాము, అది నిజమేనా? సెన్సార్ అనేది ఐ హ్యావ్ టు థ్యాంక్ దెమ్ ఆల్సో. వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు. ఐ హ్యావ్ టు థ్యాంక్ ఎవ్రీబడి, దో ఇట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్. నాకు వచ్చిన బిగ్గెస్ట్ ఇబ్బంది ఏంటంటే, మన సౌత్ ఇండియాకి మనకు తెలుసు కన్నప్ప కథ. నార్త్కి వెళ్ళేసరికి శివలింగం పైన కాలు పెట్టేది, నోట్లోంచి నీళ్ళు పోసేది వాళ్ళు ఒప్పుకోలే. దానికి నేను ఫైట్ చేయాల్సి వచ్చింది. నేను ఈ సినిమా తీసింది ఈ తరానికి మన కథ తెలియాలి, మన హీరోల కథలు తెలియాలి, మన దేవుళ్ళ కథలు తెలియాలి, మన ఇతిహాసం తెలియాలి. ఇదంతా ఏమైందంటే, లేదు ఇక్కడ గొడవలు అవుతాయి, ఇక్కడ ఎవరో ఒకరు కేసు వస్తుంది. నేను చెప్పా, ఇలా భయపడుతూ వెళ్ళామంటే మన హిందూయిజం గురించి ఎక్కడ చెప్పుకుంటాం, మన ఇలాంటి కన్నప్ప లాంటి డివోటీస్ గురించి ఎలా చెప్పగలను? ఈ తరానికి చూపించాలనే కదా నేను ఈ సినిమా తీసింది. మీరు నాకు యాక్చువల్గా ఫస్ట్ ఇట్ వాజ్ లాట్ ఆఫ్ డిస్కషన్. దాని తర్వాత దెన్ వాళ్ళు ఇచ్చిన కట్స్ పెద్దగా ఏం లేవు. సో వన్ థింగ్ వాజ్ దట్ కొన్ని దగ్గరలో తలలు నరిగేది, విచ్ ఐ డోంట్ వాంట్ ఇట్ పర్సనలీ, బట్ డైరెక్టర్ అండ్ యాంథనీ వాంటెడ్ నరికితే తల ఎగిరిపోవాలని. సో ఐ వాజ్ లైక్, నాకే కొంచెం ఇదిగా ఉండింది. సో ఐ సెడ్ లేదు అన్న. సో దోస్ వర్ ద 2 things. అండ్ బ్లడ్ ఎక్కడో దగ్గర ఎక్కువ కనిపించిందని. అండ్ ఆ రోజుల్లో వాడిన పదం ఒకటి, నీలాంటి నీచ జాతికి అనేది ఆ వర్డ్ ఒకటి రీప్లేస్ చేయమన్నారు. అవి చేసాం. సి దే ఆల్సో హ్యావ్ టు లుక్ ఎట్ ద లార్జర్ పిక్చర్. సో ఈ మైనర్ చిన్నవి వి ఫెల్ట్ ఇట్ వాజ్ ఓకే. ఇంకొకటి అండి, విష్ణు గారు ఇక్కడ. సార్, ఏపీలో టికెట్ రేట్స్ హైక్ అయ్యాయి మీది సినిమాకి సంబంధించి. ఇప్పుడు మరి తెలంగాణ పరిస్థితి ఏంటి సార్? సార్, ఆంధ్రప్రదేశ్లో కూడా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ తెలంగాణలో దెర్ ఇస్ నో టికెట్ హైక్. ఏ రోజు థియేటర్స్లో పాప్కార్న్ ప్రైజెస్, కోక్ ప్రైజెస్ తగ్గిస్తారో, ఈ కూల్ డ్రింక్స్ ఇవన్నీ, ఆ రోజు నేను మల్టీప్లెక్సెస్లో పెంచడానికి నేను ఆలోచిస్తాను. ఎందుకంటే ఈ సినిమా ఎక్కువ మంది ఫ్యామిలీస్తో వెళ్ళాలి, వాళ్ళకి నేను ఇబ్బంది పెట్టదలుచుకోవాలి. అందుకే ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని సెంటర్స్ వరకే, అన్ని సెంటర్స్లో కాదు, కింద టికెట్స్ కాదు, పై సెంటర్స్లో కొన్ని టికెట్స్ వరకే 50 రూపాయలు పెంచడం జరుగుతుంది. ఫ్లాట్గా అందరికీ 50 రూపాయలు పెంచేది లేదు. మేము రిక్వెస్ట్ చేసింది కూడా ఓన్లీ హై క్లాస్ టికెట్స్కి మాత్రం, బాల్కనీ టికెట్స్ ఇలాంటి వాటికి కొన్ని ఏరియాల్లో, అది అన్ని ఏరియాల్లో, మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా చేయట్లా. అలాగే యునైటెడ్ స్టేట్స్లో కూడా, అమెరికాలో కూడా పిల్లలకైతే ఫ్లాట్గా $12 పెట్టాం. అది ప్రీమియర్ షోకి అడల్ట్కి $16, మరుసటి రోజు నుంచి $14 పెట్టాం. పిల్లలకు మాత్రం $12 పెట్టాం. ఎందుకంటే నా వ్యూ ఏంటంటే, ఈ సినిమా పిల్లలు ఎక్కువ చూడాలి. మేము చిన్నప్పుడు పెరిగి, నాకు ఈరోజు రామాయణం మహాభారతం నాకంతా తెలిసింది ఏంటంటే, సండే అయితే నేను టీవీ ముందు వెళ్ళి కూర్చునేవాడిని. రామాయణం వచ్చేది, మహాభారతం వచ్చేది, అలాగే కన్నప్ప, అలాగే రామారావు గారు తీసిన ఎన్నో సినిమాలు. నాకు మన హిస్టరీ గురించి, మన చరిత్ర గురించి, మన దేవుళ్ళ గురించి తెలిసేది సినిమాల ద్వారా తెలిసింది. నాకు కామిక్ బుక్ కల్చర్లో తెలిసింది నాకు. కానీ ఈ జనరేషన్లో కామిక్ బుక్ కల్చర్ లేదు, సినిమాల ద్వారా తెలియాలి. సో ఇట్ ఈస్ మై అటెంప్ట్. రాసేటప్పుడు కూడా 25 సంవత్సరాలు కింద పడిన వాళ్ళకి సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు
వాళ్ళకి ఎలాగ నచ్చుతుంది అనే ఉద్దేశంతోనే కథ చేసాం. సో అంతేగాని కకృతితో టికెట్ ప్రైజెస్ పెంచట్లా. విష్ణు గారు, ప్రభాస్ లాంటి స్టార్ని ఈ ప్రాజెక్ట్లోకి తీసుకొచ్చారు. అది మీ పెద్ద విజయం, అది బిగ్గెస్ట్ సక్సెస్. కాకపోతే అంటే ఆయన కనీసం ప్రీ రిలీజ్ ఫంక్షన్లో తీసుకొచ్చుంటే ప్రభాస్ ఫ్యాన్స్ ఇంకొంచెం హ్యాపీగా ఉండేదేమో. ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు? నా బ్రదర్కి మొహమాటం, కొన్ని అతను కంఫర్టబుల్గా ఉంటాడు, కొన్ని అతను అన్కంఫర్టబుల్గా ఉంటాడు. ఈ సినిమా ప్రభాస్ చేసింది ఐఎమ్ గ్రేట్ఫుల్, రుణపడి ఉన్నాను అతనికి. ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా మాట్లాడుతూనే వచ్చా. అతనికి ఇబ్బంది ఏం కలుగుతుందో నాకు తెలుసు. సో ఐ నెవర్ ఆస్క్డ్ హిమ్. నాకు తెలుసు ఈ వాట్ ఈస్ హిస్ మెంటాలిటీ అని. నేను అడగట్లేదు, నేను గుర్తుపెట్టుకో అని చెప్పాను. నేను ఒక్క దగ్గర మాత్రం అతను వీడియో బయట పంపిస్తానని ఆయన చెప్పినప్పటికీను ఆయనకి కొంచెం లాస్ట్ మినిట్లో ఆయనకు కొంచెం వేరే కారణాల వల్ల మేము వీడియో బయట తీసుకోలే. దట్ వాస్ బికాస్ హీ వాజంట్ ఫీలింగ్ టూ గుడ్ ఆల్సో. యూనో ఈ షూటింగ్ కూడా అప్పుడు ఆ రోజు క్యాన్సిల్ అయింది. సో అదే కానీ వై డూ యూ వాంట్ టు ఇబ్బంది అనుకునే దగ్గర వై డూ ఈవెన్ వాంట్ టు అటెంప్ట్ అనే దాంతో ఇది చేయలే. దట్స్ ద రీజన్. నిన్న ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అది సినిమా రిలీజ్కి ముందు ఒక ప్రొడ్యూసర్ దగ్గర నుంచో ఒక హీరో దగ్గర నుంచో అలాంటి ప్రెస్ నోట్ రావడం ఇదే ఫస్ట్ టైం. అది ట్రోలర్స్కి మాత్రమే సంబంధించిందా, లేదంటే రివ్యూలు చెప్పే వాళ్ళకి కూడా అది ఒక వార్నింగ్లో అనుకోవాలా? ఐఎమ్ నాట్ ఇన్ అ స్పేస్, వార్నింగ్ ఇచ్చే స్పేస్లో నేను లేను. నా సినిమా ప్రతి ఒక్కరూ చూడాలి, 100 మందికి నచ్చుతుందని ఆశిస్తున్నాను. కానీ నచ్చుతుందా అనేది క్వశ్చన్ మార్క్. బట్ ఐఎమ్ షూర్ మెజారిటీ ఆఫ్ దెమ్కి నచ్చుతుంది. ఆ నోటీస్ ఇవ్వడం ఎందుకంటే టు ప్రొటెక్ట్ క్రియేటివ్ ఇంటిగ్రిటీ. ఇప్పుడు మీరందరూ సీజన్ జర్నలిస్ట్, మీకు తెలుసు మీరు సినిమాని ఎలా సినిమాగా చూడాలి, ప్రొటెక్ట్ చేయాలని. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నిన్న ఇది ఫస్ట్ టైం నేను ఈ సినిమా ఇలాగా అన్ని భాషల్లోనూ రిలీజ్ చేయడం, అందరి దగ్గరికి వెళ్ళి చూడడం. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రూల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో ఓన్లీ మీడియా వాళ్ళందరూ వాళ్ళొక స్లాట్లు ఉన్నాయి, రోజుకి 2 సార్లే, ఈ స్లాట్ దాటలేదు, ముందే బుక్ చేసుకోవాలి, అప్పుడే మీడియా వాళ్ళు వస్తారు, లేకపోతే రారు. దే హ్యావ్ ద రూల్స్, వీ హ్యావ్ టు రెస్పెక్ట్. ఆ ఊరికి తగ్గట్టు చేయాలి. నార్త్కి వెళ్ళేసరికి వాళ్ళు రివ్యూవర్స్కి ముందు చూపిస్తారంట కొంతమంది. అండ్ ఎంబార్గో అంటారు దాన్ని. ఎంబార్గో అంటే మీరు చూడొచ్చు, మీ ఒపీనియన్ మీరు రాయొచ్చు, కానీ సినిమా రిలీజ్ రోజు మార్నింగే రాయాలి, దానికి ముందు రాయకూడదు అనేది రూల్ ఉంటుంది. నిన్న నేను బాంబేలో నేను చూపిన సినిమా ఐ డోంట్ హ్యావ్ అ కంట్రోల్, అక్కడ ఎవరెవరు చూస్తారో మా వాళ్ళు ఇప్పటికి కూడా కర్ణాటక ప్రింట్లు వెళ్తున్నాయి. యూనో లాస్ట్ మినిట్ వీఆర్ హ్యావింగ్ ప్రెషర్స్ లేదా. నిన్న వాళ్ళు చూశారు. నాకేంటి ఆతృత ఏంటంటే వీళ్ళు సినిమా చూసేశారు. హౌ విల్ దిస్ ద ఫస్ట్ టైం అవుట్ సైడర్స్ కన్నప్ప అంటే ఏంటో తెలియక ఏమీ తెలియని వాళ్ళు మొదటిసారి చూశారు. మన చరిత్ర కూడా తెలియని వాళ్ళు చూశారు. 3 చూశారు, 2 ఫస్ట్ బయటకు వచ్చారు. ప్రసాద్ ల్యాబ్లో నేను కూర్చొని ఉన్నా. నేను లేసి వెళ్ళాను, వాళ్ళని ఎప్పుడు కలవలా, వచ్చారు కదా అని లేసి వెళ్ళాను ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి. నన్ను చూశారు, ఒక అతను గట్టిగా కౌగులించుకొని ఏడవడం మొదలెట్టాడు. ఐ ఫెల్ట్, నాకు ఏడుపు వచ్చింది. ఐ డోంట్ నో వాట్ ఇట్ రియాక్ట్. హీ సెడ్ లాస్ట్ 1 hour నా లైఫ్లో చూడలేదు ఇప్పుడు. ఇట్ వాజ్ అంత హార్ట్ టచింగ్గా ఉండింది అని. ఇట్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అఫ్కోర్స్ మహానటుడు రజనీకాంత్ గారి సినిమా చూసి ఆయన అప్రిషియేట్ చేసిన ఆయన ఒక్క మాట, అది నాకు లైఫ్లో మర్చిపోలేను. ఆయన అన్న మాట, ఇతను అనిన తర్వాత ఎంబార్గో ఉన్నప్పటికీను నిన్న రాత్రి రివ్యూ వేసేసాడు ఆయన. రివ్యూ వేసి ఒక ఆయన ఏమో 3.5, ఇంకో ఆయన 4 ఇచ్చారు వాళ్ళు. ఇంకో ఆయన నేను రిక్వెస్ట్ చేశాను, సార్ అట్లీస్ట్ వెయిట్ టిల్ మండే మార్నింగ్ అని. సో ఫ్రైడే మార్నింగ్ ఈ రివ్యూ వచ్చిన కరెక్ట్గా 3 hours దేర్ వేర్ రివ్యూస్ దట్ తెలుగులో కూడా చూసాం. సినిమా ఓన్లీ 0.5 on 5 అని 42 రివ్యూలు ట్విట్టర్లో వచ్చాయి. నౌ దెర్ ఈజ్
దెర్ ఇస్ అ టీమ్ చెన్నైలో కాంట్రాక్ట్ ఇచ్చాం ఇలాగా చేయడం. అలాంటి వాళ్ళకే ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ దెమ్, నాట్ ఫర్ సీజన్ ప్రొఫెషనల్స్ లైక్ యూ. మీరందరూ చూసి ఆదరించి మీ సలహాల ద్వారా సినిమాలు వెళ్తాయి కానీ, బట్ దీస్ ఆర్ ఫర్ ద మిస్టిఫ్ మాంగర్స్ అంతే. రెండోది కూడా సినిమా చూస్తూ అక్కడ వీడియో తీస్తూ పెడతారు, దట్ ఈస్ వెరీ రాంగ్. సినిమాను ఎంజాయ్ చేయట్లేదు, ఇక్కడ వీళ్ళు చేయట్లేదు. అలాంటి వాళ్ళకి వీ హ్యావ్ మ్యాప్డ్ ఇట్. వాళ్ళ అకౌంట్స్ కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ, ఇఫ్ దే డూ పైరసీ లైక్ దట్ దే విల్ బీ టోటలీ బ్లాక్డ్. సో ఆ జాగ్రత్తలు మనం తీసుకున్నాం. అల్టిమేట్గా సినిమా బతకాలి. వాళ్ళకి తెలియట్లా, వాళ్ళు ఆ 1-2 minutes వాళ్ళ ఆతృత కోసం దే ఆర్ డిస్ట్రాయింగ్ ద కల్చర్ ఆఫ్ సినిమా. అంతేగాని వార్నింగ్ ఇచ్చేసి నాకే కాదు. ఇది మీరు చెప్పిన సిచ్యువేషన్ నిజంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎంతవరకు మనం ఆపగలం? అది మీ చేతుల్లో ఉందండి, అది మీడియా చేతుల్లో ఉంది. ఐఎమ్ యాంటిసిపేటింగ్ రేపు మార్నింగ్ ఏం జరగబోతుందో. ఒక పాపులర్ థియేటర్ బయట కూడా మాకు ముందే ఇన్ఫర్మేషన్ వచ్చేది, ఇలాగొచ్చి అక్కడ గొడవ చేయబోతున్నాం, ఇది XYZ అని. అది ఇలాంటివన్నీ అనేక మంది సినిమాలు, అంత పెద్ద హీరోలకి అనేక రకాలుగా జరుగుతూ ఉంటాయి అన్ని సినిమాలకి. కానీ మీ వర్క్ మాత్రమే ఇట్లాంటివన్నీ ఎలా వస్తాయి సార్? నాకు అర్థం కాదు. ఐఎమ్ వెరీ అట్రాక్టివ్ మేబీ. అయితే డీ లాంటి ఒక అద్భుతమైన సినిమా వచ్చి 18 సంవత్సరాలు అయింది. ఇప్పటికి కూడా పొరపాటున అటువైపు వెళ్తున్నప్పుడు ఆ సినిమాలో అలా ఫ్రేమ్ కనబడుతుంటే విష్ణుని చూసి అబ్బా విష్ణు గారికి ఒక మంచి హిట్ వస్తే బాగుండనే కోరుకొని ఒక తెలుగు ప్రేక్షకుడు ఎవరు ఉండరు, అంటే మీ గురించి తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళు. ఈ కన్నప్పకి సంబంధించి భక్త కన్నప్ప అనే ఒక సినిమా ఒక ట్రెండ్ సృష్టించిన సినిమా, బాబు గారు అత్యద్భుతమైన దర్శకత్వంతో వహించిన. కానీ ఆ సినిమా కూడా మీరు గమనిస్తే డెబ్ హిట్తో రిలీజ్ అయింది. ఈ సినిమాకి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఈ సినిమా లాంటి దాన్ని చేసినప్పుడు మీరు దాన్ని అధిగమించగలరని అనుకుంటున్నారా మీరు? సి బ్రదర్, నాకున్న దేవుడి దయ వల్ల ఐ డెంట్ ఫేస్ ఎనీ డిఫికల్టీస్. నేను ఫస్ట్ ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలంటే ఐ షుడ్ మా ఫాదర్కి చెప్పాలి. ఎందుకంటే ఆయన ఇచ్చిన ధైర్యమే మేము ఎంతమందిని ఏదైనా ఫేస్ చేయడానికి ఆ ధైర్యం మాకు ఇచ్చారు. అలాగే ఈ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ నా మిత్రుడు విజయ్, అలాగే నాకు అన్నగా చూస్తుంటాను వినయ్ మహేశ్వరి గారు. విపరీతమైన భారం వాళ్ళు వేసుకున్నారు. క్రియేటివ్ లిబర్టీ నాకు ఇచ్చి మొత్తం ఫైనాన్షియల్ బర్డెన్, ప్రొడక్షన్ బర్డెన్ వాళ్ళు వేసుకున్నారు. వాళ్ళ వల్లే ఐఎమ్ లాట్ రిలాక్స్డ్. నేను వెళ్ళి హ్యాపీగా నేను 9:30-10కి వెళ్ళి నిద్రపోతున్నాను. మార్నింగ్ 4 గంటలకు లేచి జిమ్కి వెళ్ళిపోతున్నాను. నేను జిమ్కి వెళ్ళే టైంకి వాళ్ళందరూ నిద్రపోతున్నారు. మళ్ళీ కరెక్ట్గా నేను ఆఫీస్కి 9 గంటలకు వెళ్ళే లోపల నాకన్నా ముందు ఆఫీస్లో ఉన్నారు. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, నా ఎడిటోరియల్ డిపార్ట్మెంట్, ప్రతి ఒక్కరూ కష్టపడినంతగా ఈ సినిమాకి నేను కష్టపడలేదు. వాళ్ళకే నేను థ్యాంక్స్ చెప్పాలి. అండ్ దే టుక్ ద ఎంటైర్ ప్రెషర్. ఐఎమ్ జస్ట్ టేకింగ్ ద నిన్న ఇప్పుడు వీళ్ళందరూ ఎలా ఉన్నారంటే, ఇప్పుడు నా పక్కన కూర్చున్న డైరెక్టర్ కానీ ఎడిటర్ గారు కానీ వీళ్ళందరూ ఇప్పుడు శివ సినిమా చూశాడు, నాన్నగారు చూశాడు, కదిపితే ఏడ్చేటట్టు ఉన్నారు అందరూ. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ద మూవీ. ఇప్పుడు మేము రిలీజ్ అవుతుంది అనుకుంటూ ఉన్నాం. రేపు వచ్చేస్తుంది మీ అందరి ముందు. ఇట్స్ లైక్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చేస్తుంది. బట్ వీఆర్ ఆల్ జీవితంలో ఎప్పుడూ ఒక పొజిషన్ వస్తుంది, ఒక టైం వస్తుంది, నీ దగ్గర ఉన్నదంతా పెట్టి నువ్వు కాయిన్ ఫ్లిప్ చేస్తావు, అది హెడ్సా టైల్సా అని. కన్నప్ప ఇస్ దట్. ఇండస్ట్రీ అంటే ఒక నంబర్ గేమ్ సార్. అది ఎట్లాగైనా సరే ఒక నంబర్, ఏదైనా బిజినెస్ మీరు ఎంత నిజంగా భక్తితో చేసినా, మన సాంప్రదాయాల్ని మన పిల్లలకి చెప్పాలని చేసినా, ఏదైనా కూడా సార్ నెంబర్ గేమ్. ఫైనల్గా ఈ నెంబర్ ఎక్కడి దగ్గరకు వచ్చి ఆగుద్ది అనుకుంటున్నారు? అది ప్రేక్షకుల చేతిలో ఉంది, నా చేతుల్లో లేదు. అది రేపు అయిందని తెలుస్తుంది. ఎస్ సార్. యాక్చువల్గా కన్నప్ప మొదట పోస్టర్స్ రిలీజ్ అయినప్పుడు, టీజర్ వచ్చినప్పుడు లిటిల్ బిట్ ఆఫ్ నెగటివిటీ ఉండేది. తర్వాత న్యూట్రల్ అయిపోయి ట్రైలర్ టైంకి ఇట్ వాజ్ కంప్లీట్లీ పాజిటివ్గా టర్న్ అరౌండ్ అయింది. అండ్ నౌ ద పీపుల్ ఆర్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు ద ఫిల్మ్ విత్ ఎ పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్. సో ఏమాత్రం బాగున్నా కూడా మంచి హిట్ అవుతుంది అనుకుంటున్నాను. Another thing, three generations of Manchus have acted in this film. ఎంతమంది ఉన్నారు టోటల్? నాకు 4 పిల్లలు, 4 ఉన్నారు. నేను విన్నీకి కూడా చెప్పాను, మా వైఫ్కి,
పాప చిన్న పాప అక్కడ లొకేషన్కి వచ్చున్నారు అవరామ్ షూటింగ్ చేసేటప్పుడు. ఒక సీన్ చిన్నపిల్లలతో జరుగుతూ ఉంటే డైరెక్టర్ గారు అడిగారు, ఒక డైలాగ్ ఉంది ఐరుతో చెప్పియచ్చు కదా అని. ఐరు ఇస్ మై పాపకు అప్పుడు 2.5 years old, అవరామ్కి 4 years old. సరే అని డ్రెస్ వేసి ఆ డైలాగ్ చెప్పారు. ఇప్పుడు ఆ మేకింగ్లో ఫస్ట్ ఒక పాప వస్తుంది, దొర దొర తిన్నడి కథ చెప్పవా అని. దట్ ఈస్ ఐరు. నేను వినీకి చెప్పా, విని అందరూ ఉన్నారు కదా, నువ్వు కూడా ఒక బ్యాకప్ డ్రెస్ వేసుకొని అలా నడుచుకుంటూ వెళ్ళిపో, ఐరన్ తీసి నీకు చేతికి ఇస్తాను తంతా అని నన్ను. సో యూనో కొన్నిసార్లు తాత్కాలికంగా అలా జరుగుతుంది. అండ్ ఇట్ హ్యాపెన్. ఇట్ ఈస్ మై గ్రేట్ ఫార్చ్యూన్. నా పిల్లల్ని ఈరోజు మన ప్రేక్షకుల ముందు నేను తీసుకొస్తున్నా. ఒక ఫాదర్గా నాకు వాళ్ళు నటీనటులు అవ్వాలని నాకు ఇంట్రెస్ట్, కానీ వాళ్ళ బ్లెస్సింగ్. బట్ మీరు అన్నట్టు బ్రదర్, ద పాజిటివిటీ, బిగినింగ్ నోబడీ బిలీవ్డ్ దట్ కన్నప్ప విల్ బీ సో బిగ్, సో దే వర్ నాట్ ష్యూర్. ఐ డోంట్ బ్లేమ్ దెమ్. విష్ణు గారు ఇక్కడ, నేను వెంకట్ అండి. ప్రభాస్ గారు మంచి ఫుడ్డీ కదా, సో ఈ షూటింగ్లో మరి ఆయన మీకేమైనా ఫుడ్ అని తెప్పించారా? అంటే ఎలాంటి ఫుడ్? యాక్చువల్లీ భక్తి సినిమా కదా, మరి ఏం తీసుకున్నారు? నేనైతే సినిమా అంతా నాన్ వెజ్ తినానండి. నాన్ వెజ్? ఐఎమ్ నాట్ లయింగ్. బికాజ్ నేను ఆ బాడీ మెయింటైన్ చేయాలంటే ఐ హ్యాడ్ టు ఈట్ అ లాట్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఐఎమ్ నాన్ వెజిటేరియన్. అండ్ అది తప్పు అనిపించలే నాకు. అండ్ ప్రభాస్కి ఏం తినిపించా, అతను నాకు ఈ సినిమాలో ఏం తినిపించలే. నేనే అతనికి నేనే నా కుక్స్ని తీసుకొచ్చి ఫుడ్ పెట్టాను. నెక్స్ట్ టైం ప్రభాస్ని కలిసినప్పుడు అడగండి నేను ఎలా పెట్టానని. అంతేనా? సో ఇటీవలే కుబేరా రిలీజ్ అయింది, మంచి సక్సెస్ అయింది. ఇప్పుడు కన్నప్ప కుబేరా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది కదా? ఐ డోంట్ నో. సినిమా జనాల్, దట్స్ ఎ డిఫరెంట్ జానర్, దిస్ ఎ డిఫరెంట్ జానర్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి అది చాలా మంచి సూచకం కుబేరా ఆడడం. అండ్ ఐమ్ రియలీ హ్యాపీ ఫర్ ఇట్. ఎందుకంటే థియేటర్స్కి సినిమాలు ఇంకా విపరీతంగా ఆడాలి. అండ్ ద సేమ్ థింగ్, కన్నప్ప చూసేవాళ్ళు కన్నప్ప చూస్తారు. అండ్ ఆ రెండిటికి చూసే ఆడియన్స్ అదే. యాక్చువల్లీ పవన్ గారు మొత్తం సనాతన ధర్మం గురించి చెప్తున్నారు. సో ఈ కన్నప్ప సనాతన ధర్మం గురించి ఏ విధంగా చెప్పబోతుంది సార్? పవన్ కళ్యాణ్ గారే కదా? అవును. సనాతన ధర్మం గురించి చెప్పాలంటే ప్రాబబ్లీ ఈ జనరేషన్కి ఆ వర్డ్ కొత్తగా ఉండొచ్చు, బట్ ఇట్ ఈస్ బీన్ దేర్ ఫర్ ఎవర్. అండ్ నిన్న రివ్యూ రాసిన ఒకటి భలే మాట చెప్పాడు. హీ పుట్ ఇట్ ఆన్లైన్. సనాతన ధర్మం నమ్మే ప్రతి ఒక్కడు ఈ సినిమా చూడాలని వాళ్ళు చెప్పారు. ఐ వాజ్ షాక్డ్. శివభక్తులు ప్రతి ఒక్కరు యజువల్, ఎందుకంటే వాళ్ళకి కన్నప్ప కథ తెలీదు, ఇతను కన్ను తీసి ఇచ్చేది ఇదంతా. వాళ్ళు నన్ను బాగా పొగిడారు. వాళ్ళకి దే డోంట్ నో హూ విష్ణు ఇస్. అంటే పాత సినిమా ఏదో డబ్బింగ్ సినిమాలు అవి చూసి వాళ్ళకి ఓకే, కానీ బట్ గోయింగ్ బ్యాక్ వాట్ దే సెడ్, నాకు గుండెలో రైలు పెరుగుతున్నాయి యాంటిసిపేషన్తో. మార్నింగ్ నుంచి నిన్నటి రాత్రి దాకా ప్రతి ఒక్కరికి ధైర్యం చెప్తున్నాను. ఐ వాజ్ లైక్, వీఆర్ గోయింగ్ టు విన్ ద రేస్. కానీ ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ఇప్పుడు మీ ముందు కూర్చున్నప్పటికీను ఒక 100 meters స్ప్రింట్ చేస్తే ఎలా ఉందో అలా ఉంది నా హార్ట్ బీట్. ఓకే, సో నాకు ఇప్పుడు కార్ ఎక్కి వచ్చేటప్పుడు నాకు తెలిసింది కర్ణాటకలో, ఇండియాలో ఫస్ట్ షో కర్ణాటకలో పడుతుంది రాత్రి 2 గంటలకని. నాకు రాక్లైన్ వెంకటేష్ గారు, ఆయనకి ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. రాక్లైన్ వెంకటేష్ గారికిను అలాగే ఆశీర్వాద్ ఫిల్మ్స్ కేరళలో, ఎందుకంటే దాదాపు 300 screensలో రిలీజ్ చేస్తున్నారు కేరళలో. మోహన్ లాల్ గారి స్ట్రైట్ హీరో ఫిల్మ్ ఎలాగో అక్కడ రిలీజ్, అంత పెద్ద రిలీజ్ వచ్చేది కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ మోహన్ లాల్ గారు. ఐల్ బీ ఆనెస్ట్ విత్ యూ. అండ్ కర్ణాటకలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిలీజెస్ సో ఫార్. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ రాక్లైన్ వెంకటేష్ గారు. నేను ఇప్పుడే వచ్చేటప్పుడు అడిగాను, 2 గంటలకు షో వేస్తున్నారు, జనాలు వస్తారా 2 o'clock షోకి, మరీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లేటర్ ఇన్ ద మార్నింగ్? నీకెందుకు విష్ణు, నేను సినిమా చూశాను, టికెట్లు అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు, 2 o'clock స్టార్ట్ చేస్తున్నాం, నెక్స్ట్ షో 4:30కి స్టార్ట్ చేస్తున్నాం మేము అని. ఇప్పుడు రాత్రి నిద్ర పట్టదు. విష్ణు గారు, ఇక్కడ సినిమా సక్సెస్ అవ్వాలని ఇంతకుముందు మీ బ్రదర్ మనోజ్ గారు లెట్స్ టాక్ అబౌట్ ద మూవీ. విష్ణు గారు ఇక్కడ అంటే యాక్చువల్గా ఓటీటీ డీల్ అనేది మీ సినిమాకి వచ్చింది, బట్ మీరు డీల్స్ అన్ని పక్కన పెట్టి ఈ సినిమాని
గ్రాండ్ రిలీజ్ చేయాలని చెప్పేసి మీరు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే ఓటీటీ డీల్ని పక్కన పెట్టడం వల్ల కూడా ఒక ఫ్రీడమ్ అనేది మీకు లభించింది ఈ సినిమాని మీరు చేసుకోవడానికి. I have a very, very large freedom. My movie will not come to OTT before 10 weeks. 10 వారాల ముందు నా సినిమా ఓటీటీలో రాదు. దట్ ఈస్ ద డీల్ ఐ హ్యావ్. అండ్ అందుకే పక్కన పెట్టా నౌ ఐ హ్యావ్, నాకు రిలీజ్ ప్రెషర్ లేదు. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. నాకున్న రిలీజ్ ప్రెషర్ అంటే ఏంటంటే ప్రేక్షకులకి ఐ వాంట్ టు షో ద బెస్ట్. And that is what we aimed at. And దేవుడి దయ వల్ల I don't have that OTT release pressure. స్క్రిప్ట్ ఇంప్రూవ్మెంట్ దశలోనే మీరు ఒక స్ట్రిక్ట్ కండిషన్ పెట్టుకున్నారని తెలిసింది. ఇందులో ఉన్న ఏ క్యారెక్టర్ కూడా ఎవరిని కించపరిచేలాగా ఉండకూడదు. ఏదైతే పంతుల క్యారెక్టర్ ఉంటుందో అది దొంగలా చూపించారు పూర్వం, కానీ ఇందులో చాలా పాజిటివ్గా చూపిస్తున్నారు. అందుకే ఆ క్యారెక్టర్ మోహన్ బాబు చేశారని కూడా అంటున్నారు. ఎంతవరకు నిజం? ఇది ఒరిజినల్గా కొంతమంది ఏదో చెప్పారు ఇలాగా, యూనో ఒక సెక్టర్ వాళ్ళని అవమానిస్తున్నారు అది ఇదని. అది చాలా తప్పండి. అది ఎందుకంటే అలాగే తెలియకుండా కావాలని పబ్లిసిటీ కోసం వాళ్ళపైన ఐ డోంట్ హ్యావ్ మచ్ రెస్పెక్ట్. నేను అందరికీ రెస్పెక్ట్ ఇస్తాను, కానీ వాళ్ళ స్వలాభం కోసం ఒక కమ్యూనిటీని రెచ్చగొట్టాలనుకుంటారు చూడండి. దే ఆర్ నాట్ క్లియర్ పీపుల్, దే ఆర్ నాట్ గుడ్ పీపుల్. మై డైరెక్టర్ ఈజ్ ఎ బ్రాహ్మణ్. ఆ డైలాగులు రాసిన ఆయన బ్రాహ్మణ్, ఆ క్యారెక్టర్స్ని సృష్టించిన ఆయన బ్రాహ్మణ్, ఆకల శివప్రసాద్ గారు. సో వాళ్ళని అడగాలి ఆ క్వశ్చన్. రెండోది, మా నాన్నగారు మీరు అదే కానీ నేను అదే భక్త కన్నప్ప ఈరోజు చేస్తే ఆల్రెడీ వచ్చింది, చేస్తే తప్పులేదుగా. యాజ్ ఇట్ ఇస్ అదే మూవీ నేను చేస్తే తప్పులేదుగా. కానీ రావు గోపాలరావు గారు మహానటుడు, ఆయన ఒక ఈ గుడిలో పూజారి క్యారెక్టర్ చేసి ఆయన దేవుడు నగలు కొట్టేసి వేసకిస్తుంటాడు. నేను నేను ఆ క్యారెక్టర్ రాసుకున్నానన్నా అది మీరు చెయ్యాలంటే ఇది రావు గోపాలరావు గారి క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ నేను చేయను, నాకు అది ఇష్టం లేదు, అలాగా ఆ క్యారెక్టర్ చేయను. లేదన్నా ఆ క్యారెక్టర్ కాదు, ఇది ప్యూర్గా నేను ఇన్స్పైర్ అయ్యింది మహర్షి విశ్వామిత్రుడు. ఆయన అహంకారం, ఆయన అహంభావి, ఆయన కన్నా గొప్పోడు లేడు అనుకున్న క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ని తీసుకొచ్చాను. ఆ క్యారెక్టర్ ఎలాగ మారుతుంది అనేది, అది టువర్డ్స్ ద ఎండ్ శివుడు ఎలాగా మారుస్తారనేది లెసన్ నా సినిమాకి. అల్టిమేట్గా ఈ సినిమాతో చెప్పాల్సిన ఇదేంటంటే, దేవుడికి భక్తుడికి మధ్యన మీడియేటర్స్ అవసరం లేదు, ట్రెడిషన్స్ అవసరం లేదు, మూలనమ్మకాలకి చోటు లేదు. మనసారా నువ్వు దేవుడిని కొలిస్తే అదే చాలు అనేది ద అండర్లయింగ్ మెసేజ్. ఇది ఓన్లీ ఒక సనాతన ధర్మం గురించే కాదు, ఎనీ రిలీజన్ మనసారా నువ్వు దేవుడిని ప్రార్థిస్తే దేవుడు నీకు దగ్గర అవుతాడనేది ఈ సినిమా లెసన్. విష్ణు గారు, మోహన్ బాబు గారు హీరోగా నటిస్తూనే ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చారు, పెదరాడు లాంటి ఇండస్ట్రీ హిట్స్ కూడా ఇచ్చారు. అయితే ఈ సినిమాకి పర్టికులర్గా ఇంత బడ్జెట్ పెట్టడానికి మీ మీద ప్రేమ, కన్నప్ప మీద ప్రేమ? వెరీ గుడ్ క్వశ్చన్. ఒకటి, కన్నప్ప అన్న స్క్రిప్ట్ పైన నమ్మకం, దట్ ఈజ్ ఆల్. కేవలం ఇదే ఇంకో కమర్షియల్ సినిమా పైన నా పైన ఇంత బడ్జెట్ పెడితే ఇంత హైప్ వస్తుంది లేదు క్వశ్చన్ మార్క్. కానీ బట్ బికాజ్ ఇది ఒక కన్నప్ప లాంటి ఒక పవర్ఫుల్ డివోటీ కాబట్టే ఆ రిస్క్ తీసుకోవడానికి ముందుకు వచ్చాం. విష్ణు ఇంతమంది యాక్ట్ చేసినప్పుడు విష్ణు గారు ఇష్టపడేవాళ్ళు కొంతమంది ఉంటారు, మోహన్ బాబు ఇష్టపడేవాళ్ళు ఉంటారు, అలాగే ప్రభాస్, ముఖ్యంగా ప్రభాస్ ఇష్టపడేవారు, మోహన్ లాల్ గారు ఇష్టపడేవాడు. అయితే ఎవరి క్యారెక్టర్ ఎంతసేపు ఉంటుంది పెద్ద కన్ఫ్యూజ్గా ఈ సినిమా ఫస్ట్ ఎంటర్ అయ్యేది. అయితే పర్టికులర్గా ప్రభాస్ది నిజంగా 30 minutes ఉంటుందా, 45 minutes ఉంటుందా, అదో కన్ఫ్యూజ్, అది క్లారిఫికేషన్. ఆయన టోటల్ ఎపిసోడ్ ఇస్ 40 minutes. ఆయన ఎంట్రీ దగ్గర నుంచి ఆయన సీన్ ఎండ్ అయ్యేంత వరకు 40 నిమిషాలు. ఆయన ఇండివిజువల్గా ఎంతసేపు ఉంటుంది అనేది లెక్కేస్తే అది మేబీ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు తగ్గచ్చు. బికాజ్ మా క్లోజప్లు ఉన్నాయి, ఏం లాంగ్ షాట్ ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ లెక్కేయరు కదా. సో అది దట్ ఈస్ అ థింగ్. కానీ మోహన్ లాల్ గారి, నేను ఈరోజు రాత్రి ఐ ట్వీట్, ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ తర్వాత నేను ట్వీట్ చేస్తాను నాకు నచ్చిన సన్నివేశాలు సినిమాల్లో. ప్రాబ్లీ ఎవరు చేసి ఉండకపోవచ్చు దీనికి ముందు, బట్ వాట్ టు లుక్ అవుట్ ఫార్ ఇన్ కన్నప్ప అనేది ఐ విల్ టెల్. నాకు నచ్చింది, వాట్ ఐ ఫీల్ ఇస్ ఎ హై.
మోహన్ లాల్ గారి క్యారెక్టర్ విల్ బీ ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అండ్ షాక్ ఎలిమెంట్ ఇన్ ద మూవీ. విష్ణు గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్, I congratulate all your team for all the best efforts you have put in against every odd, every difficulty and everything, and I wish you a great success. ఇది నోట్ చేశారు కదా, థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను విష్ణు గారు అన్నారు, సో నెక్స్ట్ టైం నుంచి అలాగే ఫాలో అవ్వాలి. సరే విష్ణు, I wish you all the very best. God bless you with a glorious landmark in your career. Thank you. And in the family history of Manchus. థ్యాంక్ యూ. అయితే ఇక్కడ ఇప్పుడు జస్ట్ యూ రిఫర్డ్ నౌ, ఇది మోహన్ లాల్ గురించే అక్కడ 300 థియేటర్లు పెట్టడం జరిగింది అని. హిందీలో అక్షయ్ కుమార్, కేరళలో ఆయన, కన్నడంలో ఇంకొక ఆయన, తమిళ్లో ఇంకొక ఆయన, తెలుగులో నువ్వు. ఇక్కడ నో ఇంత పెద్ద రిలీజ్ రావడానికి కారణం మై క్వశ్చన్, లెట్ మీ ఇక్కడ యు నో, పీపుల్ ఆల్ నో యూ, ఇయర్ హెడ్స్ ఉన్న ద హోల్ షో, ది ఓనర్స్ ఆఫ్ ద హోల్ షో ఈజ్ ఆన్ యువర్ షోల్డర్స్. ఫైనల్గా యూ హ్యావ్ టు కన్విన్స్ ది ఆడిటోరియంస్, యూ హ్యావ్ టు కన్విన్స్, appease ది ఆడియన్స్ అండ్ ఎంటర్టైన్ దెమ్. ఈ యాంగిల్లో హౌ ఫార్ యూ కుడ్ స్టాండ్? వాళ్ళందరి మీద నువ్వు ఒక టవరింగ్ ఇన్ఫ్లుయెన్స్ లాగా సినిమాలో కనిపించినప్పుడే సినిమాకి అది నీ క్యారెక్టర్ ప్లస్ అవుతుంది, సినిమా సెక్స్ అవుతుంది. వాళ్ళందరూ పాసింగ్ క్లౌడ్స్ లాగా, దే ఆర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్, దో దే ఆర్ వెరీ ప్రామినెంట్ ఇన్ ద ఫిల్మ్. I understand that I am the anchor in the film. Yes, you are the anchor, sheet anchor of the film. What is your comment on that? How could you really... My director wants to answer that question. I have another question for you. Let him answer. Let him answer. See, నేను అంటే ఆయన గ్రాంధికమైన ఇంగ్లీష్ అర్థం కాని వాళ్ళకి ఏంటంటే, చూసే వాళ్ళకి నేను ట్రాన్స్లేట్ చేస్తున్నా, తప్పుగా అర్థం చేసుకోవాలి. ప్లీజ్. సినిమాలో ఎంతమంది తారులు ఉన్నప్పటికీను మోనో నువ్వే కదా హీరోగా, నువ్వు ఈ సినిమాని నువ్వు ఎలాగా నీ స్టాంప్ వేయగలుగుతున్నావు సినిమాలో ఉంటుందా, నువ్వు భుజాన మోసేది నువ్వే కదా ఈ సినిమాని, వాళ్ళందరూ వచ్చి వెళ్తూ ఉంటారని అడిగారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. అండ్ దెర్ ఇస్ ఎ లిటిల్ ఎడిషన్, దానికి ఒక చిన్న ఇంకొంత, అదేంటంటే ఇప్పుడు ఆల్ లాంగ్వేజెస్లో అందరూ, హిందీలో అక్షయ్ కుమారు, కేరళలో మోహన్ లాల్ గారు, అండ్ తమిళ్లో ఇంకొకరు, మొత్తం ఆల్ ఓవర్ ది వరల్డ్ ప్రభాస్. సో ఇందులో నీ ప్లేస్, హౌ కుడ్ యూ సేవ్, హౌ కుడ్ యూ సస్టైన్, హౌ కుడ్ యూ యాక్సెంచుయేట్ నీ పాత్రని, నీ పొజిషన్ని, నీ అస్తిత్వాన్ని ఈ సినిమాలో నువ్వు ఎంతవరకు కాపాడుకోగలిగావు? దట్ ఈస్ ది యూఎస్పీ ఆఫ్ ద ఫిల్మ్ టుమారో. కన్నప్ప, అదే నువ్వే డిసైడ్ చేసేది కన్నప్పని రేపు. నాగేంద్ర గారు, టుమారో ఇస్ ఫ్రైడే అండ్ దిస్ ఫ్రైడే ఇస్ మైన్. ఎస్, మీరు చూసిన తర్వాత మీరు చెప్తారు. ఇది శివుడు ఆశీస్సులతో దిస్ ఫ్రైడే విల్ బీ మైన్ అండ్ ఐ విల్ టాక్ టు యూ ఆఫ్టర్ ద ఫస్ట్ షో టుమారో. ఫ్యాంటాస్టిక్. నేను ఆననా లేదా ఈ అతిరథ మహారథుల ముందు మీరు జడ్జ్ చేస్తారు. యాజ్ అన్ యాక్టర్ నాకు ఇది ఒక పరీక్ష. ఆ పరీక్ష నేను నెగ్గానా లేదా అని రేపు లాస్ట్ 40 minutes మీరు చూసిన తర్వాత నాకు చెప్తారు. ఈ మాటల కన్నా ఇందాక చెప్పిన మాట బాగుంది. టుమారో ఫ్రైడే ఇస్ మైన్ అన్నవే, రేపు శుక్రవారం నాది అని శ్రీశ్రీ గారు చెప్పినట్టు ఈ శతాబ్దం నాది అన్నాడు. అలాగే నువ్వు ఈ శుక్రవారం నాది అలా చెప్పగలగడమే గ్రేటెస్ట్ పాయింట్. నీ నమ్మకం, నీ ఫెయిత్ దానిలో కనిపిస్తుంది. ఐ హ్యావ్ క్వశ్చన్ ఫర్ ది డైరెక్టర్. See, this is a story or this is an episode, this is an anecdote from our scriptures of Andhra Pradesh and Telugus more particularly. And now our Vishnu is introducing this content to the rest of the country and to the people who do not know about Kannappa, right? But as a person from northern sphere of this country, right? How could you really connect it to you? Did it really emote you? Because you have directed the entire film. Unless and until you were moved by the fabric of that emotion of that Kannappa, how could you really connect to that? And what is your experience in that? See, the reality is every character and every incident of any part of India belongs to whole India. It's not about that it happened in Tirupati or Pathappinadu area
so the other part of people cannot connect with it. Adi Shankaracharya born in Kerala, but whole India worship him equally. You will not find any place where he's from that part, so he's not there. But Adi Shankaracharya is a personality known to every region through Hindu cult. Yeah. To every region of this country, nook and corner of this country, but not Kannappa. So this is the time for Kannappa to shine all over the world, not only in India. Because 50 years ago, the last film was made on Kannappa. So this is the time. See, the 63 Nayanars are there in that southern part of India where all the big devotees of Shiva called Nayanar. He is considered 10th Nayanar, and as per my research, he is the only Nayanar who was not literate. He doesn't know how to write, he doesn't know how to recite, he never read any scripture. But still he considered as the 10th Nayanar, one of the most important Nayanar and one of the greatest devotee of Lord Shiva. So this is the time that all India and all over world people should know about him. Till now people did not knew. See, the devotion has a similar language. Hanumanji from Hampi, but his devotion towards Ram, whole world worship him because of his devotion. So Kannappa was also a devotee of Lord Shiva, but he shown a path that everybody, you, me and everybody, whenever we go to God, we ask for something. We only go there, okay God, give me this, give me this, give me that. But he shown that what is the real meaning of devotion. He never asked anything to God. Instead, he gave his most precious things, his eyes. So Kannappa is an inspiration for whole generation, that how you should worship God and what is the real meaning of devotion. And we all should know. So till now, northern part of India do not know about that. But because of this movie, there is an awareness. Many people are asking and many people are now circulating the stories of Kannappa in northern part of India also. So I think this credit goes to Mohan Babu sir and Vishnu ji to bring this story, and that also on this level. He could have made just a Telugu film or this part of India. But they always wanted to take this movie to all over world, not only for the southern part of India, not only to the northern part of India, but to whole over world. So how much we succeed or not, we will know tomorrow. But we tried our best. All the very best. All the very best. I just want to make inko question undete adagak mundu. I just want. I have a request. Ikkada vachina all media personnel ki oka request. Please do not write it as a mythological film. ఇది మైథలాజికల్ ఫిల్మ్ కాదు, ఇది మన చరిత్ర, గర్వంగా మనం చెప్పుకోవాల్సిన చరిత్ర. కన్నప్ప ఒక ఆటవికుడు ఊత్కూరు అన్న ఊర్లో పుట్టాడు. అక్కడ ఈ రోజుకి కన్నప్పని కొలుస్తారు. ఇది ఏదో కల్పితం అనేది మాత్రం దయచేసి అనుకోకండి. కన్నప్ప క్యారెక్టర్ ఇస్ ఒరిజినల్. నేను బిగినింగ్ రాసిన కథ కల్పితం, దాని తర్వాత ఆఖరిలో జరిగింది నిజం. అది ఎందుకంటే నాకు బాగా బాధాకరమైన విషయం ఏంటంటే I don't know if there are national networks here, but my request to all the national media is that Kannappa is not a mythological film. It's based on a historical figure. Kannappa was amongst us. So, I'm requesting you, this is not a mythology. He lived, we can debate whether, what language he spoke, but he was with us and he lived amongst us. So I request you to not keep saying this is a mythological movie. Sorry to interfere. ఇందులో చిన్న పొరపాటు ఉన్నది విష్ణు నువ్వు చెప్పిన దాంట్లో. ఎందుకంటే all the mythological characters are not fictional. They are living characters on the land of India. Yeah, but every character, Agasthyudu, Durvasudu, Vishwamitra. The very word mythological, what's the short form of mythological? You tell me. What is it? Myth? Myth does not mean, myth means sometimes it sounds like an illusion. Myth. Always. Myth. So all mythological. Myth is an illusion. Wherever there is a God. We can debate about Webster's dictionary later. Okay. But I'm not. You only took that point. No, I'm 100% saying I stand by my word. Kannappa is a historical figure, not a myth. He is not a myth. He is not myth. Who said no character that is related to the God? When Telegraph India writes about a mythological character, what does it refer to?
when GQ India is writing about Kannappa today, right now I was just checking on it. Telugu films do not get into GQ UK. They just wrote that this week one of the largest releases over there after F1 Megan 3 is Kannappa. Okay, in UK. That's what I was just showing him also. Okay, so they call it a mythological character. So what do they think it is? In their sense, it can be their own idea. That exactly. But exactly. as far as our strictures Webster dictionary we can discuss later. I am not talking about Webster dictionary. Not at all. You are taking it in a wrong, on the other side. I don't say it wrong way. But నేను చెప్దాం అనుకున్నది ఏంటంటే భగవంతుడికి భక్తుడికి మధ్యన అనుసంధానంగా ఉన్న కథలు కానీ నిజమైన యథార్థ గాథలు కానీ అవన్నీ నిజంగా ఈ భారత ఖండంలో ఈ భారత భూమి మీద జరిగినవే. నో క్యారెక్టర్ ఇస్ ఏ క్రియేటెడ్ క్యారెక్టర్. అదే కదా నేను చెప్పింది. కాదు అంటే మీరు ఇది మైథాలజీ అని రాయకండి అంటున్నారు. మీరు చెప్పినట్టు చెప్పలేదు. సారీ, మైథాలజీ ఇక్కడ భారత భూమిలో జరిగింది. ఆన్ ది ల్యాండ్ ఆఫ్ ఇండియా ఆల్ మైథలాజికల్ క్యారెక్టర్స్ వన్స్ లివ్డ్ ఆన్ దిస్ ఎర్త్, నాట్ ఓన్లీ కన్నప్ప. దట్స్ యువర్ డెఫినేషన్. ఓకే. సో విష్ణు, సో ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఇప్పుడు ఎన్ని డిఫరెన్షియేషన్స్ జరిగాయి చూసారు మీరు. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత దెర్ విల్ బి లాట్స్ ఆఫ్ స్పెక్యులేషన్స్ అండ్ దెర్ విల్ బి పీపుల్ హూ విల్ టేక్ ఇట్ ఇన్ అదర్ రాంగ్ వే యాజ్ వెల్. అందులో మీరు ఎంత జాగ్రత్త పడి ఎంత ఎవరిని కించపరచకూడదని రాసినప్పటికీ కూడా దెర్ ఈజ్ స్టిల్ ఛాన్సెస్ అది ఎనీ పార్ట్ ఆఫ్ ద ఇండియా. సో పోస్ట్ రిలీజ్ తర్వాత వచ్చే ఈ టెన్షన్స్ని క్లియర్ చేయడానికి కానీ లేదంటే అవాయిడ్ చేయడానికి కానీ వాట్ కైండ్ ఆఫ్ కేర్ యు ఆర్ టేకింగ్? అవన్నీ శివుడే చూసుకుంటాడు. See, when you watch the movie, you will realize that what went through it. Our last 40 minutes to an hour, అది మీరు ఎక్స్పీరియన్స్. ఐఎమ్ నాట్ సెయింగ్ అది కొంతమంది ఎక్స్పీరియన్స్ అవుతారు, కొంతమంది విట్నెస్ అవుతారు. దే విల్ విట్నెస్ ఇట్. దాని తర్వాత డౌట్ రాదు. రెండోది, నా కన్నప్ప అనేది ఇక్కడ సెన్సార్ బోర్డ్ చూసిన తర్వాత వాళ్ళకి అభ్యంతరం లేకపోయినా బాంబే నుంచి ఇది ఆర్సీకి పంపిండి అన్నారు. ఐ కుడ్ హ్యావ్ ఫాట్ దట్. నేను దాన్ని ఫైట్ చేసి ఉండొచ్చు. యాజ్ అ డెమోక్రటిక్ కంట్రీ నా సినిమా మీరు చూసి మీకు ఇబ్బంది అయితే మీరు ఆర్సీకి రెఫర్ చేయాలి, లేదా నాకు ఇబ్బంది అయితే మీరు చెప్పిన కట్స్కి ఆర్సీకి రెఫర్ చేయాలి. ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు ఆర్సీకి రెఫర్ చేశారు. ఐ సెడ్ ఓకే. ఫస్ట్ 6 మంది చూశారు. అది ఫస్ట్ టైం ఈ సినిమా చూసేటప్పటికీను యూనివర్సిటీ నుంచి ఒక ప్రొఫెసరు, దాని తర్వాత బాంబే నుంచి సబ్జెక్ట్ ఎక్స్పర్టు, ఇక్కడున్న వచ్చిన 4గురిలో 3 బ్రాహ్మిన్స్, మళ్ళీ ఇంకెవరో సినిమా చూశారు, అభ్యంతరం చెప్పలేదు. దాని తర్వాత 9 మంది చూశారు సినిమాని, వాళ్ళకి అభ్యంతరం లేకుండా. ఇదే కదా సేమ్ ఈ వాయిలెన్స్ అది ఇదని. దాని తర్వాత ప్రతి భాషలోనూ 5 మంది చూశారు, ఎవ్వరికి ఇబ్బంది కలగల. సో ఇంతమంది ఇన్ని భాషల్లో చూసిన తర్వాత ఇబ్బంది కలగనప్పుడు 99.99% ఎవరికి ఇబ్బంది కలగకూడదు. కొంతమందికి కన్నప్ప కథ తెలియనప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకున్న బిగ్గెస్ట్ డౌటు రేపు మార్నింగ్ పోస్టర్ రావడం. ఆ పోస్టర్ నేను శివలింగం పైన కాలు పెట్టేది. ఆ శివలింగం పైన కాలు పెట్టేది మనకి తెలుసు. ఆ గుడి దగ్గర ఒక స్టాచ్యూ ఉంది, అక్కడ బొమ్మ, గుడి లోపలే బొమ్మలు గీసి పెట్టున్నారు, అది మనకు తెలుసు. దాని తర్వాత వాళ్ళకి తెలియాలి. తెలియని వాళ్ళు ఎవరైనా అజ్ఞానంతో ఒకవేళ వేసినా వాళ్ళకి నిజం తెలిసినప్పుడు దే విల్ రెక్టిఫై. సెకండ్ థింగ్, నాకున్న బిగ్గెస్ట్ ప్రైడ్ ఏంటంటే మార్చిలో సినిమా పోస్ట్పోన్ అయిందని తెలిసిన వెంటనే నేను శ్రీకాళహస్తి ప్రధాన అర్చకుల్ని, అక్కడున్న సాంస్క్రిత్ కాలేజ్ ప్రిన్సిపల్ని, ఎక్స్ చైర్మన్ని, కాళహస్తి బోర్డ్ చైర్మన్ని, వాళ్ళని ఆహ్వానించి బ్లూ స్క్రీన్తోనే నేను కొంత గ్రాఫిక్స్ అయ్యి కొంత అవ్వక వాళ్ళకి చూపించాను. వాళ్ళన్న మాటలు, వాళ్ళ సెన్సార్ బోర్డుకి రాసిచ్చిన మాటలు నేను ఫ్రేమ్ చేసుకొని చిరస్థాయిగా నా ఇంట్లో పెట్టుకుంటాను. నేను ఆ లెటర్లు కూడా నేను పబ్లిక్ చేస్తాను. వాళ్ళు వీడియో కూడా ఇచ్చారు. ఆ వీడియో రేపు మార్నింగ్ మేము పబ్లిష్ చేస్తున్నాం. దోస్ ఆర్ మెమరీస్. ఇన్ని సంవత్సరాలు, 20 సంవత్సరాలుగా 20 సినిమాలు తీసిన ఒక నటుడికి నాకు ఐ ఫెల్ట్ దట్ వాజ్ ద గ్రేటెస్ట్ సర్టిఫికేట్. ఈ సినిమా కోసం చాలా మందిని పుల్ ఆఫ్ చేశారు, లైక్ ప్రభాస్ కానీ శరత్ కుమార్ గారు కానీ, వీళ్ళందరూ చాలా మందిని పుల్ ఆఫ్ చేశారు. అంటే ఇంతమందిలో వై నాట్ రజనీకాంత్? నాన్నగారి మీద ఉన్న అభిమానంతో ఆయన యాక్ట్ చేసి ఉండేవారేమో కదా. నేను ప్రభాస్ని పెట్టినప్పుడు ఒకటి
ప్రభాస్ ఒక నటుడుగా నేను కథ రాసుకున్నాను. రెండోది అతని స్టార్డమ్కి కూడా నేను న్యాయం చేయాలి, ఒక నటుడుగానే కాదు. ఎందుకంటే ఆయన స్టార్డమ్కి కానీ నేను కానీ కరెక్ట్గా కానీ చూపించకపోతే, అది సాటిస్ఫై చేయకపోతే కోట్లాది మంది ఫ్యాన్స్ ఇబ్బంది పడతారు. వాళ్ళు ఇబ్బంది పడారంటే సినిమాకి ఇబ్బంది అవుతుంది. సో ఆయన స్టార్డమ్ను ఆలోచించుకొని, అలాగే అక్షయ్ కుమార్ గారి స్టార్డమ్ను ఆలోచించుకొని, మహానటుడు మోహన్ లాల్ గారి స్టార్డమ్ను ఆలోచించుకొని, అలాగే శరత్ కుమార్ గారి స్టేచర్, నాన్నగారి స్టేచర్, ఆ స్టేచర్ని ఆలోచించుకుని వాళ్ళకి తగ్గట్టు రాసుకోవాల్సి ఆ క్యారెక్టర్ రాసుకుంటూనే వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి. బికాస్ దే కమ్ విత్ అ బ్యాగేజ్. రజనీకాంత్ గారికి రాసే క్యారెక్టర్ నాకు అమల్లా దీంట్లో. ఆయనకన్నా ఒక ట్రాక్ రాసున్నానంటే అది కన్నప్ప కథకి న్యాయం చేసి ఉండదు. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా ఆయనతో మాట్లాడుతూనే వచ్చాను నేను ఈరోజు పేరున ఇండస్ట్రీలో నాకు ఇన్ని సంవత్సరాలు ఫోన్ చేయని వాళ్ళందరూ మెసేజ్లు, ఫోన్ కాల్స్ చేసి ధైర్యంగా ఉండు, బ్రహ్మాండంగా ఉంటుంది సినిమా అని వాళ్ళు ధైర్యం చెప్తున్నారు. బికాస్ ఇండస్ట్రీ వరకు తెలుసు వాట్ కైండ్ ఆఫ్ రిస్క్ ఐఎమ్ టేకింగ్ అని, వాట్ కైండ్ ఆఫ్ రిస్క్ ఫాదర్ హ్యాస్ టేకెన్ అని. అండ్ వెంకటేష్ గారి దగ్గర నుంచి, అల్లు అరవింద్ గారి దగ్గర నుంచి పేరున నా మిత్రులు, నా బ్యాచ్లో ఉన్న వాళ్ళందరూ కూడా they have texted me, they have called me, వాళ్ళందరూ they have encouraged me. I'm just hoping and praying వీళ్ళందరూ గుడ్ విషెస్ రేపు పలుస్తుందని. విష్ణు గారు, పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం మీద చాలా పెద్ద స్టాండ్ తీసుకుని ఉన్నారు. నిన్న కాక మొన్న తమిళనాడు మురుగన్ ఫెస్టివల్ కూడా వెళ్ళొచ్చారు. ఈ కన్నప్ప పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు చూపిస్తున్నారు? సినిమా రిలీజ్ అయిన వెంటనే ఆయన టైం తీసుకొని ఆయన అడిగి ఆయన ఎప్పుడు చూపిస్తారు, నేనే పర్సనల్గా చూపిస్తాను. శివబాలాజీ గారు పక్కనే ఉన్నారు కదా, అత్యంత సన్నిహితులు. అయితే ఆయన్ని రాయబారానికి పంపిస్తారు. మనకి తెలిసిన పవన్ కళ్యాణ్ గారు వేరే. ఈరోజు ఈజ్ గాట్ ఎన్ ఎంటైర్ స్టేట్ రెస్పాన్సిబిలిటీ ఆన్ హిమ్. సో ఆయన టైం తీసుకొని గ్యారంటీ ఆయనకి చూపాలి. బికాజ్ యాజ్ అన్ యాక్టర్ నాకు ఆయన సీనియర్, ఆయన అప్రిసియేషన్ కూడా వస్తుందా రాదా అని నేను ఐల్ బి యాంగ్జైటీగా వెయిట్ చేయాలి. ఆల్ ద బెస్ట్ అండి. శివబాలాజీ గారు, ఈ సినిమాలో మీకు చిన్న క్యారెక్టర్ చేయడానికి ఇష్టపడలేదని విన్నాము. ఆ పాత్రను మీరు ఎలా ఉండబోతుంది, విష్ణు గారు ఎలా సాటిస్ఫై చేశారు మిమ్మల్ని? అవునండి, ఇంటికి భోజనం పిలిచారు, దాంట్లో ఏమో కలిపారు, పడుకున్నాను, లేచి చూస్తే నేను న్యూజిలాండ్లో ఉన్నా. ఇష్టం లేకుండా ఎలా చేస్తామండి, చాలా ఇష్టపడే చేశాను, నేను ఎంజాయ్ చేశాను. నేను దానికి నేను ఆన్సర్ చేస్తాను. కాస్టింగ్ అంతా అయిపోయింది. వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్ ఇస్ శివ. సినిమా కాస్టింగ్ అంతా అయిపోయింది. నాన్నగారు పిలిచారు, ఏరా ఆఫీస్లో భోజనం చేస్తున్నాం, శివ వచ్చున్నాడు, మా అసోసియేషన్ పనిపరంగా ఏదో వచ్చున్నాడు. జనరల్గా నాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు కీప్ వర్కింగ్ ఆన్ దాట్. శివ వచ్చి ఏరా అందరికీ క్యారెక్టర్ వచ్చాను, నీ పక్కనున్న నీ ఫ్రెండ్కి ఇవ్వలేదు క్యారెక్టరా? నానా, సినిమాలో ఆనాలి క్యారెక్టరు ఒక్క క్యారెక్టర్ ఉంది, మీ కొడుకు క్యారెక్టరు, కానీ అది ఓన్లీ ఒక 4 days 5 days క్యారెక్టర్. అది శివాని అడగడం మొహమాట పడాను. అది చిన్న క్యారెక్టర్ కదా, అతనికి ఒక ఇమేజ్ ఉంది, అతను ఈజ్ అన్ యాక్టర్ ఆఫ్ రీజనబుల్ స్టేచర్, అది అడగడానికి మొహమాట పడానని శివ ముందే చెప్పాను. మనోడు కొంచెం బీపీ కదా, నేను చేయని చెప్పానా, నన్ను అడిగావు నువ్వు, నేను చేయని చెప్పానా అన్నాడు. ఓహో ఓకే శివ, వచ్చి చెయ్యి శివ అన్న, ప్లీజ్ కమ్. క్యారెక్టర్ అడగలే, ఏం అడగలే, నాన్నగారు పక్కనే కదా అని చెప్పి చేశాను. శివ క్యారెక్టర్ ఎలివేషన్ ఓన్లీ ఇన్ ద లాస్ట్ క్లైమాక్స్లోనే తెలుస్తుంది అవన్నీ. ప్రతి నటుడికి 1 close-up ఇస్ ఇనఫ్ అండి టు ఫీల్ సాటిస్ఫైడ్. అది ప్రభుదేవ గారు శివాకి 100% న్యాయం చేశారు. అది క్లైమాక్స్లో మీకు తెలుస్తుంది. విష్ణు గారు, ఈ ప్రాజెక్ట్ని చాలా అన్ని రకాలుగా హ్యాండిల్ చేశారు. సారీ, యాంథనీ గారు బయలుదేరుతారు, ఆయనకి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, ఆయన గర్ల్ ఫ్రెండ్ మెడ్రాస్లో వెయిట్ చేస్తున్నారు. సారీ అక్షయ్ కుమార్ చెప్పినట్టు మీలో ఒక డైరెక్టర్ ఉన్నాడు, త్వరలోనే డైరెక్టర్ అవుతాడు ఈయన అని ఒక మాట చెప్పాడు. మీరు ఎప్పుడు డైరెక్టర్ అవుతారు? నాకు రేపు కన్నప్ప రిజల్ట్ వచ్చిన తర్వాత, ఊపిరి పీల్చుకున్న తర్వాత ఆలోచిస్తాను. అది ఇంకా అసలు మైండ్లో ప్రస్తుతానికి ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒకసారి. అల్లరి రవిబాబు గారు ఉన్నారు కదా, అన్న నేను రోజు మార్నింగ్ 4:30 జిమ్లో కలుస్తూ ఉంటాం.
రవాణా అని పిలుస్తుంటాను నేను. ఒకరోజు పిలిచి ఒక 8 నెలల ముందు, అన్న నేను ఈ సినిమా టైం పడుతుంది, నాకు ఎలాగో రిలీజ్ అవ్వడానికి టైం పడుతుంది, లాస్ట్ అక్టోబర్ టైం పడుతుంది అని 9 ప్రాజెక్టులు రాశాను. అన్న ఇవి ప్రొడ్యూస్ చేయాలి, దీంట్లో నేను యాక్ట్ కానీ చేయాలన్నా, విఎఫ్ఎక్స్ హెవీ మూవీ అన్న, మీరు కొంచెం ఇది డైరెక్ట్ చేస్తే బాగుంటుంది, ఇది సలహా ఇవ్వాలన్నా మిగతా వాటికి. నేను 45 minutes మాట్లాడా ఆ ప్రాజెక్ట్స్ గురించి, వాటి గురించి, వీటి గురించి. అంతా విన్నాడు. నేరుగా వెళ్ళాడు, బోర్డు పైన కన్నప్ప అని రాశాడు. ఇక్కడ రాసిన 9 సినిమాలు ఆయన కొట్టేశాడు. ఇది రిలీజ్ అయ్యేంత వరకు వేరేది ఆలోచించకు నువ్వు అన్నాడు. అన్న ఆ రోజు ఎందుకు అన్నాడో ఈరోజు నాకు తెలుస్తుంది. సో అదర్ దెన్ కన్నప్ప రైట్ నౌ నా మైండ్లో ఏది లేదు. బట్ అక్షయ్ కుమార్ గారు ఎందుకు నన్ను, వాట్ హీ సా ఇన్ మీ యాజ్ అ డైరెక్టర్, ఐ డోంట్ నో. లెట్స్ సీ. విష్ణు గారు కానీ డైరెక్టర్ గారు, విష్ణు గారు ఒక క్వశ్చన్. ఎస్ సార్. మీకు కానీ డైరెక్టర్ గారు ఆన్సర్ చేయాలి. అంటే ఈ సినిమా మీరు స్టార్టింగ్ కూడా చెప్పారు, చిన్నపిల్లలు ముందుగా చూడాలి, ఇది సినిమా భక్తి సినిమా, డివోషనల్ ఎక్కువ ఉంటుంది, డివోషనల్ ఫిల్మ్. కానీ సెన్సార్ సర్టిఫికేట్, యూఎస్ సర్టిఫికేట్ వచ్చింది. కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ఎగువీగా ఉన్నాయని చెప్పారు. అవి వాంటెడ్లీ కావాలని పెట్టారా లేదంటే సినిమాకి అవసరం? See, I have to create action. Okay, I'm making a commercial movie. నేను డాక్యుమెంటరీ తీయట్లేదు. నాకు డబ్బులు కావాలి, నేను డబ్బులు ఖర్చు పెట్టేదే డబ్బులు ₹1 మిగులుతుందన్న ఆశతోనే చేశాను. సో జనాలకి ఇంట్రెస్టింగ్గా ఏది ఉంటుందన్న ఆశతో మేము అనుకొని మేము అది క్రియేట్ చేసాం, యాక్షన్ సీక్వెన్సెస్ అని. బికాజ్ ఐ బిలీవ్ యాక్షన్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. వీడు ఒక ఆటవికుడు, వీడ్ అ బిగ్ వారియర్. సో దానికోసం అది పెట్టాం. అండ్ ఆఫ్ కోర్స్ మేబీ మేమేమైనా కొంచెం శృతి మీద కొంచెం ఎక్కువ బ్లడ్ చూపించామేమో, దానివల్ల UA-13 ఇచ్చారు. ఇంకొక క్వశ్చన్ అంటే భక్త కన్నప్ప నుంచి కన్నప్ప టైటిల్ వచ్చింది కదా, తిన్నడు పేరు అయింది. సో కన్నప్ప టైటిల్ ఎందుకు వచ్చింది అన్నది జస్టిఫికేషన్. రేపు సినిమా చూసినప్పుడు తిన్నడు, అతను ఒరిజినల్ పేరు తిన్నడు, తెలుగులో తిన్నడు అని పెట్టుకున్నాం. అది అతను కన్నప్పగా ఎలా మారాడో, అతనికి ఎవరు నామధేయం చేశారనేది రేపు సినిమాలో మీకు తెలుస్తుంది. విష్ణు గారు ఆల్ ది బెస్ట్. తర్వాత నిన్న GST రైట్స్ జరిగాయని చెప్పి కొన్ని న్యూస్ ఇక్కడ గ్రేట్ ఆంధ్ర మూర్తి గారు ఉన్నారా? ఆయన ఒక క్వశ్చన్ అడిగాడు, జీవి మీరందరూ ఉన్నారు, బడ్జెట్ అంటారు. ఆ రోజే చెప్పా, మీకెందుకు ఇవన్నీ, ఎందుకండి వదిలేయండి అన్న. లేదు చెప్పు అన్నాడు. చెప్పాను, నిన్న వచ్చి నా ఆఫీస్లో కూర్చున్నారు GST వాళ్ళు. విష్ణు గారు ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. యాక్చువల్గా తిన్నడు ఎక్కడైతే పుట్టి పెరిగాడో మీరు ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. అవునండి. సో ఆ పాత్ర గురించి మీరు తెలుసుకున్నప్పుడు, ఈ సినిమా చేసినప్పుడు, ఇంతమంది స్టార్స్తో పనిచేసినప్పుడు, ఈ సినిమా నుంచి ఒక యాక్టర్గా, యాజ్ ఏ హ్యూమన్గా ఏం నేర్చుకున్నారు మీరు, ఏం తెలుసుకున్నారు లైఫ్ గురించి? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. జీవితంలో ఎక్కడో ఒకసారి ప్రతి ఒక్కరికి దేవుడు ఉన్నాడా అని ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. దేవుడు ఉంటే ఇలాగ చేస్తాడా అని. ఆ క్వశ్చన్లో ఇంచి మళ్ళా పుట్టేదే అసలైన భక్తి. చిన్నప్పటి నుంచి మనందరం భక్తులుగానే ఉంటాం, కానీ సమ్వేర్ డౌన్ ద లైన్ విల్ క్వశ్చన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. అసలు దేవుడే లేడు అనుకుంటాం మనం. అది ఎవరైనా మనకు దగ్గరున్న వాళ్ళు ఎవరైనా పోయినప్పుడైనా, లేకపోతే ఇబ్బంది కలిగినప్పుడైనా, మనం కష్టపడింది ఫలితం రాలేనప్పుడైనా, ఇవన్నీ దాటినప్పుడే మనకు భక్తి వస్తుంది. కన్నప్ప రాసేటప్పుడు నాకు ప్రాబబ్లీ నేను ఆ కథలో లీనమై నేను రాసుకుంటూ వచ్చాను కానండి. సినిమా అంతా అయిన తర్వాత ఎడిట్ రూమ్లో చూసుకున్నప్పుడు, అప్పుడు దాకా నేను చేస్తున్నాను అనుకునేవాడిని. నేను అందరినీ న్యూజిలాండ్ తీసుకెళ్తాను. ఎడిటింగ్ రూమ్లో చూసిన తర్వాత నేనా ఇది చేసింది కాదు, ఇది శివాజ్ఞతో, శివలీలతోనే చేశాను. ఇది నేను సోలోగా విష్ణు మంచు కాదు చేసింది, ఇది ఆయన బ్లెస్సింగ్స్తో చేసింది అని వెరీ స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. నిన్నటితో 12 జ్యోతిర్లింగాలు తిరిగేశాను. నా లైఫ్లో ఇప్పుడు పాజిటివిటీ తప్ప ఇంకా ఏదీ లేదు అని అది వెరీ స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. నేను ఇప్పుడు ఈరోజు టికెట్లు కూడా 24 గంటల్లో నా సినిమాకి ఇంత 1,00,000 చిల్లర టికెట్లు అమ్ముడుపోయాయంటే ఇది శివలీలాగే భావిస్తున్నాను. కృష్ణంరాజు గారు చేసిన సినిమాలో, అంటే కృష్ణంరాజు గారు ఇంతకుముందు చేసిన భక్త కన్నప్ప తర్వాత 50 సంవత్సరాల తర్వాత ఆయన వారసుడు మీ సినిమాలో రావడం అనేది కూడా అది కాకతాళీయంగా అదృష్టం అండి. అది ప్యూర్ అదృష్టం. ఈ సినిమా చేస్తానని అనౌన్స్ చేసినప్పుడు కూడా
ఆయన బెస్ట్ విషెస్ చెప్పడం, ఆయన ఆశీర్వాదం ఇవ్వడం కూడా నా అదృష్టం. విష్ణు గారు ఇటువంటి డివోషనల్ మూవీ చేసినప్పుడు అదే భక్తరసం సినిమా చేసినప్పుడు కొంచెం నిష్టగా నియమంగా చేస్తాను. ఇందాకే మీరు బాడీ పర్సనాలిటీ గురించి నేను నాన్ వెజ్ తింటా అని చెప్పారు, ఓపెన్ అయ్యారు. అంటే మీరు అసలు మామూలుగా దేవుడిని పూజిస్తూ ఉంటారా? రోజులో మా ఇంట్లో పూజ చేయకుండా బయటకు వెళ్ళే ప్రసక్తే లేదు. మా నాన్నగారు అయితే 20-30 నిమిషాలు చేస్తారు, నేను ఒక 10 నిమిషాలు చేస్తాను. నాన్నగారు అలాగే ఫిల్మ్ దైవ సన్నిధానానికి ప్రెసిడెంట్ అలాంటి చైర్మన్గా ఇప్పుడు 2 టర్మ్ నుంచి కంటిన్యూ అవుతున్నారు. ఆ వారసత్వం కూడా తీసుకుంటారా? అది ఇప్పుడు నాన్నగారు రిజైన్ చేస్తారు. కన్నప్ప 2 విష్ణు గారు సక్సెస్ అయితే పార్ట్ 2 కన్నప్ప 2 ఎక్స్పెక్ట్ చేయొచ్చా? దానికి ఏమైనా లింక్ అప్ ఏమైనా ఉందా? దాని పార్ట్ 2 ఎలా శివుడిలో లీనమైన తర్వాత ఇంకేం పార్ట్ 2 ఉంటుంది? అంటే అంతే శివుడు పంపించాల్సిందే, ఏదో ఫిక్షనల్ స్టోరీ రాయాల్సిందే మనం. హూ నోస్, ఐ డోంట్ నో. ఏమైనా రేపు రాయొచ్చు ఒక సూపర్ హీరో స్టోరీ లాగా. విష్ణు గారు సారీ ఐ జస్ట్ టేక్ ద క్వశ్చన్ ఫ్రమ్ ద లేడీ. విష్ణు గారు, దిస్ ఇస్ ప్రజావాణి ఫ్రమ్ టాక్టల్. నమస్కారం. సినిమా చూస్తుంటే మీరు చెప్పే మాటలను బట్టి సినిమాటిక్ లిబర్టీ అయితే బాగానే తీసుకున్నారు అనిపిస్తుంది. ఎంత పర్సెంటేజ్ తీసుకుని ఉండొచ్చు? ఏమంటే మన అందరికీ కన్నప్ప గురించి తెలిసిన కథ తెన్నడిది. ఒక నాస్తికుడు దేవుడు భక్తుడయ్యాడు, దేవుడు పరీక్షించాడు, ఆ పరీక్షలో ఇతను కన్ను తీసి ఇచ్చాడు దేవుడికి, అంతే తెలుసు. దాని తర్వాత శివులో లీనమే. దానికి ముందు అతను ఏంటి, అతను ఎందుకు నాస్తికుడిగా తయారయ్యాడు, అతని జర్నీ ఏంటి, అది ఎవరికీ తెలియదు. ఇది నేను అనుకున్నాను ఇలాగ జరుగుండొచ్చేమో, ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ని తీసుకొచ్చి పెట్టాను, ఇలా అయ్యుండొచ్చేమో అని చేశాను. విష్ణు గారు, మాకు ఈ సినిమా చూడాలని ఉంది, కానీ ప్రీమియర్ చేయట్లేదు మీరు ఇప్పుడు. అది మా పంతులు గారిని అడగాలండి. ఆయన ముహూర్తం పెట్టాడు 27వ తేదీని. ఆ 27 12 గంటల తర్వాత నువ్వు ఎప్పుడైనా వేసుకో అన్నాడు. సో అందుకే ప్రీమియర్ షోస్ వేయట్లా. మా నాన్నగారు కూడా ఫ్రాంక్గా చెప్తా, మా నాన్నగారు ఆయన థియేటర్లో చూడాలని, ఆయన మీరు నమ్ముతారో నమ్మరో, నేను ఇంకా ఫైనల్ కాపీ చూడలా. రేపు మార్నింగ్ నాకు థియేటర్ బుక్ చేయండి అంటే షో లేదన్నారు. నాకు గొడవ చేసి ఇప్పుడు నేను వేరే వాళ్ళని నేను ఒక థియేటర్లో నేను మార్నింగ్ షో 8:45 వేయించుకుంటున్నా. అది నాకు మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ నాకే టికెట్లు లేవని టూ మచ్గా చెప్పారు అలా. సో ఐ హ్యావెంట్ సీన్ ద మూవీ, ఐల్ బి వాచింగ్ ఇట్ టుమారో. మా అందరికి కూడా చాలా అదే రేపు మార్నింగ్ అందరికీ ఐమాక్స్లో 8:30కి చూపిస్తాను. మా నాన్నగారు చూడాలనుకున్నారు. ఆయన ఏఎంబీలో నేను థియేటర్ బుక్ చేస్తున్నాను, నా వరకు షో చూపిస్తాను, నేను నా ఫ్రెండ్స్కి 8 o'clockకి బుక్ చేయండి ఈరోజు ఈవినింగ్ అన్నారు. దాని తర్వాత ఆయనకి ఎలా చెప్పాలి, ఏం చెప్పాలని ఏం తెలియక నన్ను ముహూర్తం రేపు మార్నింగ్ అని చెప్పారు, అందుకే అన్నీ ఇచ్చేసాను. ఓకే అయితే నేను రేపు చూస్తాను. హాయ్ విష్ణు గారు. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ ది మూవీ టుమారో యాక్చువల్లీ. థ్యాంక్ యూ మై బ్రదర్. సో అంటే చాలా వరకు ఏంటంటే చాలా సినిమాలకి మనకి ఒక ఎఫెక్ట్ పడుతుంది. ఏంటంటే రిలీజ్కి ముందే కొన్ని రివ్యూస్ లాంటివి కావచ్చు, లేదా పబ్లిక్ టాక్స్ లాంటివి కావచ్చు, చాలా వచ్చేస్తున్నాయి. అంటే నేను చూశాను. సో దాన్ని ఎలా ఆపుతామంటారు? అంటే ఏదైనా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉందంటారా, ఏంటంటారు, ఇది ఎలా ఆపుతారు? ఐ లీవ్ ఇట్ టు ద పబ్లిక్ అండి. పబ్లిక్ ఆర్ వెరీ స్మార్ట్. ఏది కావాలని చెప్తున్నారు, ఏది కావాలని చెప్పట్లేదు అనేది పబ్లిక్కి తెలుసు. నేను ఎప్పుడూ చెప్తాను, రేపు మీరందరూ చూడబోయే థియేటర్ బయట నెగటివ్ రివ్యూస్ ఇవ్వడానికి రెడీగా ఒక బ్యాచ్ తయారై ఉన్నారు. అది మీరు రేపు థియేటర్ బయటకు వచ్చేటప్పుడు మీరే చూస్తారు. ఓకే, సో ఐఎమ్ నాట్ ఈవెన్ బాదర్డ్ అబౌట్ ఇట్. జనాలకి తెలుసు రేపు సినిమా చూసిన తర్వాత నిజంగానే బాగుందా లేదా అనేది వాళ్ళు జడ్జ్ చేస్తారు. మీరు జెన్యున్గా చెప్తారు కదా. విషింగ్ ఎ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ణు గారు సార్, హాయ్. తనికెళ్ళ బర్ని గారి పాయింట్తో మీరు రాసుకున్న కథని మీరే చెప్పారు. సో ఫైనల్గా ఆయనకు చూపించారా? ఆయన శివభక్తుడు కూడా లేదండి, ఆయనతో ఎప్పుడు 2015లో ఆయనతో నాకు స్క్రిప్ట్ ఇచ్చేశారు. దాని తర్వాత నాకు ఆయనతో ఈ సినిమా పరంగా నాకు కమ్యూనికేషన్ లేదు. వేరే దీంట్లో దాని తర్వాత నా సినిమాల్లో కూడా యాక్ట్ చేశారు ఆయన. బట్ కన్నప్ప తగ్గట్టు ఆయనకు నేను ఫుల్ స్క్రిప్ట్ వినిపించలేదు. ఎనీవేస్ బిగ్ స్కేల్లో తీశారు ఫిలిం అండ్ హ్యూజ్ ప్రమోషన్స్ కూడా చేశారు. ఆల్ ద వెరీ బెస్ట్ అండి, సక్సెస్ అవ్వాలి. థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్. సార్, ఇప్పుడు సినిమా అనేది న్యూజిలాండ్లో షూటింగ్ ఎక్కువ జరిగింది సార్. అదే న్యూజిలాండ్లో ఒక 7,000 acres కొన్నారనేసి బాగా ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ ఏంటి అని? నీకు ఒక 100 ఎకరాలు రాసి ఇచ్చేస్తా, వచ్చే ఇప్పుడే రాసి ఇచ్చేస్తాను, తీసుకెళ్ళిపో. అంతే కదా. ఓకే సార్. విష్ణు గారు సార్, ట్రైలర్ చాలా బాగుంది అండ్ ఎక్స్పెక్టేషన్ సినిమా పైన పెంచారు.
మీకు ప్రభాస్ గారికి మధ్యన ఉండే కన్వర్జేషన్స్ చాలా బాగున్నాయి. ట్రైలర్ వరకునే దట్ వాజ్ కంప్లీట్లీ ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. సో సినిమాలో మీ ఇద్దరి మధ్యన కన్వర్జేషన్స్ ఎంతవరకు ఉంటాయి, ఎలాంటి ఇంపాక్ట్? నాన్నగారికి ప్రభాస్కి జరిగేది ఫిలసాఫికల్గా ఉంటుంది. అండ్ ప్లస్ ప్రభాస్ రియల్ లైఫ్లో ఎలాగ నాన్నగారిని ఆడుకుంటాడో అదే క్యారెక్టర్ రాశాను నేను. అలాగే నాకు ప్రభాస్కి జరిగే క్యారెక్టరైజేషన్, ఒక క్వశ్చన్ అడుగుతాను, అందరి నోట్లో ఉన్న ఒక క్వశ్చన్, అందరూ ప్రభాస్ని అడిగే ఒక క్వశ్చన్ నేను అడుగుతాను సినిమాలో, దానికి తన ఆన్సరు చెప్తాడు. ఓకే, అది రేపు మధ్యాహ్నం దాకా చూడండి, రేపు మార్నింగ్ షోలో తెలిసిపోద్ది. ఒక్క నిమిషం, డైరెక్టర్ గారు సీక్వెల్ గురించి ఈరోజు చెప్పండి. You asked about sequel, Kannappa Part 2. Interestingly, after watching the movie, the priest from Srikalahasti temple, they asked the same question. When are you going to make Kannappa Part 2? I told them that give me another story because this is a standalone story. The story we knew, we portrayed. In the time of the sequels and prequels, where every big movie is either a sequel or either a prequel, this is a standalone movie. Maybe there could be a prequel. I don't know. రేపు మీరు ఇచ్చిన సక్సెస్ మేరగా ప్రీక్వెల్ ఉండొచ్చేమో, ఐ డోంట్ నో, బట్ దట్ విల్ బి a total war movie. విష్ణు గారు సారీ, ఇక్కడ సారీ బ్రదర్. మన సినిమాకి ప్రమోషన్స్ పాన్ ఇండియా లెవెల్లో చేస్తున్నారు మీరు. మన సినిమాలో కూడా అందరూ పాన్ ఇండియా స్టార్స్ చాలామంది ఉన్నారు. అక్షయ్ కుమార్ దగ్గర నుంచి, కాజల్ అగర్వాల్ దగ్గర నుంచి అందరూ ఉన్నారు. కానీ ప్రమోషన్స్లో ఎవరు కనిపించలేదు సార్, ఒక మోహన్ లాల్ గారు తప్ప. మీరు పాన్ ఇండియా ప్రమోషన్స్ చేశారు, సో ఎందుకని? అంటే సినిమా లేట్ క్షమించాలి, అది మీరు కొంచెం పొరపాటు పడారు. అది ఏంటంటే అక్షయ్ కుమార్ గారు పాల్గొన్నారు, ఓన్లీ ఇంటర్వ్యూ వరకు లేదు. అది యాక్చువల్గా ఏంటంటే దర్ వాజ్ అ వెరీ మేజర్ షో ఉజ్జయిని మహాకాల్ టెంపుల్ దగ్గర ఇండోర్లో. మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ని కూడా ఇన్వైట్ చేసి దర్ వాజ్ అ షో. ఇక్కడున్న చాలామంది మీడియా వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల I don't want to talk about that episode. That entire thing క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. నేనే కాదు, భారతదేశంలో ఉన్న అన్ని ఇంటర్వ్యూస్ క్యాన్సిల్ చేశారు. సో దాన్ని క్యాన్సిల్ చేసిన తర్వాత మాకు కొంతమందిని పిలిచి విత్ ద ఇంటర్వ్యూస్. విష్ణు గారు, ఎస్ మ్యామ్. కన్నప్ప సినిమా స్టార్ట్ అయిన మొదటి నుంచి ప్రభాస్ గారు శివుడి పాత్రలో కనిపిస్తారు అని వింటున్నాము. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? ఒకవేళ ఆయన శివుడు కాదు, చేంజ్ చేయాలి. లేదైతే మీరు పోస్టర్ సరిగా ఫాలో అవ్వాలా. అక్షయ్ కుమార్ గారు శివుడుగా ఉన్నారు. ఆయనే ఫస్ట్ రోల్ తీసుకున్నారు అని విన్నాను. లేదు, తీసుకోలేదు. థ్యాంక్ యూ. విష్ణు గారు, అమ్మా. హాయ్ అండి. సో బెంగళూరులో సాంగ్ రిలీజ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా సో ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి ప్రతి ప్రమోషన్ కంటెంట్లో వచ్చాయి. సో చూడలేని వాళ్ళకి కూడా జ్యోతిర్లింగాలు చూపించారు మీరు, థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ మోహన్ బాబు గారు మాట్లాడినప్పుడు, ఇంటరాక్ట్ అయినప్పుడు ఆయన చెప్పారు, సో నా ప్రాణం అంతా పెట్టేసి సినిమా తీస్తున్నాను, మొత్తం భారం విష్ణు మీద అలాగే శివయ్య మీదే వదిలేశాను, ఏం చేస్తాడో అని అంటున్నారు. సో సినిమా రిలీజ్ అయ్యే టైంకి గట్టిగా ఒక మాట చెప్పాలి అంటే మోహన్ బాబు గారికి మీరు ఏం చెప్తారు? I'll tell him personally because that's very emotional for me. You know, that's a conversation మా నాన్నతో ఈరోజు రాత్రి కూర్చొని మాట్లాడాలనుకున్నా. It's very personal for me. Thank you. All the best.